సిరీస్ నుంచి ఒక చిన్న బ్రేక్ ఇచ్చి కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ఎంతమంది కంఠస్థంగా వచ్చు? ఎంతమందికి కంఠస్థంగా వచ్చిందేగా? అందరికీ తెలిసిందేగా. 23 తర్వాత అంత బాగా తెలిసిన 23, దాని తర్వాత 15, దాని తర్వాత ఫస్ట్ తెలిసింది 150. ఓకే, ఈరోజు వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వర్స్ ఒకసారి చదవండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? నివసింపదగిన వాడు ఎవడు? అందరికీ తెలిసిన వాక్య భాగమే, తెలుసు కదా, రాసుకున్నారు రిఫరెన్స్. నా వైపు చూడండి. ఈ వచనంలో మనం ఏం చూసాం? నాకు కొన్ని పదాలు చెప్పండి వింతగా కొత్తగా తగిలే. పరిశుద్ధ పర్వతం, ఓకే, ఇంకా గుడారము, పర్లేదు చెప్పేటప్పుడు మాస్కులు తీసి చెప్పచ్చు అసలు వేసుకుంటేగా. ఇంకోటి అతిథి. ఈరోజు ఈ 3 పదాల గురించి కొద్దిగా చదువుదాము. ఎక్కువ టైం పట్టకపోవచ్చు, అయితే ఎక్కువ టైం అయితే, లేకపోతే చాలా త్వరగా అయిపోతుంది. మీ ప్రార్థనలు బట్టది ఉండేది. అయితే వాక్యంలోకి వెళ్ళిపోదాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఈ వాక్యంలో మనం చూసుకుంటా ఉంటే మనకి 3 పదాలు తగులుతున్నాయి. అంటే చాలా పదాలు ఉన్నాయి కదా అని అనకండి. జనరల్గా యెహోవా తెలిసిన పదమే. ఏం చూస్తున్నాం అంటే అతిథి ఒకటి, దాని తర్వాత గుడారము ఒకటి, తర్వాత పరిశుద్ధ పర్వతము ఒకటి. గుడారము అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? టెంట్. ఓకే, టెంట్ అనగానే వాక్యంలో ఎక్కడ అది ఫేమస్? గుడారము అనగానే గట్టిగా చెప్పండి, చెప్పక. గుడారము అదే పేరేంటి? అబ్బా అందరు ఇంగ్లీష్. ప్రత్యక్ష కూడా టాబర్నాకిల్ అంట. పరిశుద్ధ పర్వతం అనగానే ఏం తగులుతుంది మనకి? సీనాయి కాదు, పరిశుద్ధ పర్వతం. కొన్నిసార్లు దేవుడు వాక్యం చెప్తా ఉంటే ప్రిపేర్ అయ్యాం కదా. దేవుడు జనరల్గా మనకి తెలుసా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని నువ్వు ఎలా గ్రహిస్తావు తెలుసా? ఒకటి, డైరెక్ట్గా కళ్ళలోకి వచ్చేస్తాడు, లేకపోతే డైరెక్ట్గా నువ్వు చూస్తుండగానే దేవోక్తి అని అంటాను చూడండి, అట్టా నీకు కనిపిస్తే, నీకు కనిపించంగానే జాలిగా ఉండవు, జనం వచ్చి 4 రోజులు కింద పడతావు, అట్టుంటుంది ఆయన కలుసుకుంటే. అలాగే దేవుడు కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు మనతో ఎలా మాట్లాడతాడు తెలుసా? కొన్నిసార్లు సేవకుడి ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. అట్నే ఈరోజు నేను దీని గురించి ప్రిపేర్ అయ్యానని చెప్పి నాకు భలే పాటల్లో దేవుడు ఎట్ట కనిపించాడు తెలుసా? మనం పాడుకున్నాం పాట, నాకేం తెలుసా బిందక్కి వాళ్ళు వచ్చిద్దని, నాకేం తెలుసా బిందక్కి ఆ పాట పాడిద్దని. సియోను శిఖరాగ్రహము నీ సింహాసనమాయన, సియోనులో నీకు స్తుతి చెల్లించాలి అనే ఆ పాట, నజరేయుడా నా యేసేలో పరిశుద్ధ పర్వతము అని అనగానే ఇక్కడ మనకు వస్తున్నది ఏంటి అని అంటే, ఏంటి? సియోను పర్వతం గురించి మాట్లాడుతున్నాం. అయితే సీనాయి పర్వతం పరిశుద్ధ పర్వతం కాదా అని కాదు. దేవుడు ఎక్కడున్నాడో పరిశుద్ధత అక్కడ ఉంటుంది. ఎల్ హక్క దోష్ అని అంటాం. అంటే సీనాయి మీద దేవుడు ప్రత్యక్షమై మోషేని పిలిచాడు, అది కూడా ఒక విధంగా పరిశుద్ధ పర్వతం అని చెప్పుకున్నా, ఇక్కడ మాట్లాడుతున్న పర్వతం ఏందనంటే మందిరం కట్టిన మోరియా పర్వతం, సియోను పర్వతం, ఆ పర్వతాలన్నీ ఉన్నాయి చూడండి. దాన్ని పట్టుకొని దావీదు అడుగుతున్నాడు, దేవా ఏమంటున్నాడు? నీ గుడారములో ఏంటి? చదవరుగా, చెప్పండి, గట్టి చెప్పండి. గుడారములో అతిథిగా నీ పరిశుద్ధ పర్వతం మీద. దావీదు కాలంలో మందిరం కట్టారా? ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా మీకు? కట్టారా? మరి పరిశుద్ధ పర్వతం అంటే ఏంటంటున్నట్టు? మందిరాన్ని అంటున్నాడు. కాకపోతే దావీదు ఫ్యూచర్ని చూసి ప్రవచనం చెప్తున్నట్టుగా, అయ్యా పరిశుద్ధ పర్వతం మీద కట్టబడుతున్న మందిరంలో ఎవరయ్యా నివసించగల యోగ్యుడు అని అంటున్నాడు. అంటే ఇది చాలా సింపుల్ క్వశ్చన్. తెలిసిందా తెలియందా? చర్చిలో ఎవరు ఉంటారు? ఈరోజు భాషలో మాట్లాడుకుంటా ఉంటే నీ గుడారము అనగానే సంఘము ఆయన గుడారం, సంఘము ఆయన ప్రదేశం కదా. ఇక్కడ ఎవరు ఉంటారు అని దావీదు అడుగుతున్నాడు. ఇలాంటి దావీదు ఎట్లాంటి మనిషి తెలుసా? వర్స్ 99, 99వ వచనం ఒకసారి చదవండి. 99వ వచనం. అమ్మయ్య కొద్దిగా లేట్ అయినా తగిలింది. 99వ వచనం 100, 101, 98, 99, 100 సారీ. నీ ఆజ్ఞలు నాకు
నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము. ఎవరికంటే? నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేస్తున్నాయి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఎవరికన్నా? ఇప్పుడు శత్రువుల కన్నా మించిన జ్ఞానము, బోధకుల కన్నా మించిన జ్ఞానము. నెక్స్ట్, నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. ఉపదేశాలను నేను లక్ష్యం చేస్తున్నా. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము. ఎవరికంటే? దావీదుకి ఎవరికంటే ఎక్కువ జ్ఞానం ఉందంట? ఈ 3 వచనాలు చదువుతుంటే చెప్పాలమ్మా. శత్రువుల కన్నా జనరల్గా రాజుకు ఉండవలసిన జ్ఞానం, వాడు ఏం ఎత్తేస్తున్నాడో దాన్ని పై ఎత్తేయాల్సిన జ్ఞానం ఇప్పుడు రాజులకు ఉండాలి, పొలిటికల్ పార్టీస్లో ఉండాలి, జనరల్గా అట్లా వేసే జ్ఞానం. దీని తర్వాత వస్తున్న కేటగిరీస్ కొద్దిగా పెక్యులర్ కేటగిరీస్. ఏమేం చదువుతున్నాము? బోధకుల కంటే మించి ఎవరైనా ఒప్పుకుంటారు అట్లా? మనకు గురు దేవోభవ, గురువుకి అడ్డం చెప్పకూడదు అంటే నిజంగా చెప్పకూడదు, కానీ దావీదు తన శాసనాలని ఆజ్ఞలను అనుసరిస్తూ ఉంటే తన బోధకుల కన్నా మించిన జ్ఞానం దావీదుకు ఉందంట. కరెక్టే కదా? దాని తర్వాత ఇంకే కేటగిరీ, వృద్ధుల కన్నా మించిన జ్ఞానం దావీదుకు ఉంటే దావీదు దేవుని పట్టుకొని అడుగుతున్నాడు, దేవా నీ గుడారంలో అతిథిగా ఎవరు ఉంటారు చెప్తావా? దేవా నీ యొక్క పరిశుద్ధ స్థలం మీద ఎవరు నివసిస్తుంటారు చెప్తావా అని దావీదు అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళడానికంటే ముందుగా గుడారం అనగానే అర్థం ఏంటి? గుడారం, టెంట్. ఇప్పుడు మనం అందరం హఫీస్పేటలో ఉంటున్నాం కదా, మనం ఎంతమంది టెంట్లో ఉంటున్నాం? అంటే టెంట్ అనగానే అదేదో ఉండడానికో ప్రదేశం కాదు, అది ఇంకొక దాన్ని సిగ్నిఫై చేస్తుంది. ఏంది టెంట్ అనగానే? టెంపరరీ ప్లేస్. టెంట్ వాళ్ళు వేసుకుంటారు, గుడారాలు బిడోయిన్లో ఎడారిలో తిరిగి వాళ్ళు వేసుకుంటారు. ఎప్పుడు వాళ్ళని తెలుగులో ఏదో అంటారు, ఇంగ్లీష్లో హంటర్ గ్యాదరర్స్ అని అంటారు, బిడోవిన్స్ అని అంటారు. అట్లాగే తెలుగులో వాళ్ళకి ఏదో పేరు ఉంటుంది. వాళ్ళు ఒక ప్రాంతంలో ఇప్పుడు మనందరికి ఇల్లు ఉన్నాయిగా, ఇటుకలు వేసేసి పిల్లర్లు వేసేసి కట్టేసుకున్నాం. అంటే ఎందుకు? ఎప్పటికీ మారితే అట్ట కాదు, స్టేషనరీగా అక్కడ ఉంటాం కాబట్టి బలంగా పునాది వేసుకొని కట్టుకున్నాం. టెంట్ అట్ట కాదుగా, ఒక ఇంత పెద్ద క్లాత్ని తీసుకొని 2 మేకులట్టు మనం కూడా అప్పుడప్పుడు వేసే వాళ్ళం కదా, గుర్తు తెచ్చుకొని చెప్తున్నాం. అంటే నిరంతరంగా అక్కడ ఆ ప్లేస్లో ఉండడం లేదు కాబట్టి టెంపరరీగా ఉండడానికి టెంట్లని వేస్తారు, గుడారాలు అనడానికి దానికి అర్థం. దాని తర్వాత ఇంకొక మాట చదువుతున్నాం, పరిశుద్ధ పర్వతము అని అంటాడు. అంటే పర్వతము అంటే గుడారం దగ్గర నుంచి పర్వతానికి ఎంత చేంజ్ ఉంది తెలుసా? గుడారం అంటే ఏంది? ఎప్పుడు కదిలే ప్లేస్ ఉంది గుడారం అంటాం. పర్వతం ఎప్పుడన్నా కదిలిద్దా? పర్వతము బలాన్ని చూపిస్తుంది. అందుకే ప్రభు అంటాడు, మీలో ఆవగింజంత విశ్వాసం ఉన్నా పర్వతాన్ని కూడా, అంటే పర్వతం ఎంత బలమైంది కాబట్టి దేవుడా ఎగ్జాంపుల్ తీసుకొని వాడుతున్నాడు. అలాగే గుడారము దగ్గర నుండి పర్వతానికి అంత వ్యత్యాసం ఉంది. అయినా దావీదు 2 పదాలు ఒకే క్వశ్చన్లో, దేవా నీ గుడారంలో ఎవరన్నా ఉంటారా? దేవా నీ పరిశుద్ధమైన కొండ మీదకి ఎవరన్నా రాగలుగుతారా అని అడుగుతున్నాడు. అంటే అది అందరికీ మన బైహార్ట్కి తెలిసిందిగా, దేవా యెహోవా నీ గుడారంలో అతిథిగా ఎవరు ఉంటారు, మాటలు మార్చరు, ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వడు, ఇట్లాగా చేసేవాడు ఏమంట? ఎన్నడూ కదల్చబడడు. మీకు ట్రాన్సిషన్ వాక్యం కంక్లూజన్ నేను ఇప్పుడే చెప్తున్నాను అనుకోకండి. ఈ కీర్తన మనకి క్రైస్తవ జీవితాన్ని చాలా చెప్పి తెలుసా? కొద్దిగా డీప్గా చదివితే మనకి రక్షణ సిద్ధాంతం అనేది ఉంటుంది కదా. ఏం సిద్ధాంతం ఉంటుంది? రక్షణ సిద్ధాంతం అంటే ఏంటి మీకు చెప్తున్నా వినండి. రక్షణ అనగానే ఏంటంటే దేవుడు ఎంత ప్రేమిస్తాడో దానికంటే బాగా పవిత్రమైన దేవుడుగా ఉంటాడు, పరిశుద్ధమైన దేవుడు. ఆయన కంటి చూపుకు ఆయన పాపాన్ని చూడలేడు అంటే అంత పవిత్రమైన దేవుడిని నీలాంటి నాలాంటి నరపుత్రులు వెళ్ళలేరు దగ్గరికి. అయినా తన కుమారుడు వచ్చి ఒక విధంగా ఆయన మన బదులు మన ప్రాయశ్చిత్తం ఆయన మీద మోపడి ఆయనని చంపడం యెహోవాకు ఇష్టమాయను అని 53వ యెషయా చెప్పిద్ది. అంటే దేవుని కుమారుడు అట్లా వచ్చి చనిపోవడం ఇవన్నీ మనకు తెలిసిందే. క్రైస్తవ రక్షణ సిద్ధాంతం ఏంటంటే, నంబర్ 1 దేవుడు అందరికంటే పవిత్రం. నంబర్ 2 మనిషి జన్మ పాపి, దేవుణ్ణి చేరుకోలేడు. అయినా యేసుక్రీస్తు ద్వారా నువ్వు ఏమి పని చేయకపోయినా నీ పనుల ద్వారా నువ్వు రక్షించబడట్లేదు, కానీ ప్రభువుని ద్వారా నువ్వు రక్షింపబడ్డావు. నువ్వు విశ్వసిస్తే నువ్వు రక్షింపబడతావు, నువ్వు పనులు చేస్తేనే కాదు అని చెప్పి చేయకూడదని కాదు, అది వేరే. కానీ చెప్తున్నా, ఈ కీర్తన మనకు అది నేర్పిస్తుంది. ఎలా నేర్పిస్తుందో చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే, కీర్తన ప్రారంభం అయినప్పుడేమో గుడారము అని అంటాం. కీర్తన ఎండ్ అయ్యేటప్పటికి ఎట్లుంటుంది? వాడు ఎప్పటికీ కదల్చబడడు.
అని ఉంటుంది. ఎందుకు ఆ వ్యత్యాసం ఏందో ఈరోజు వాక్యంలో చూద్దాం. అర్థమవుతుందా? గుడారం అంటే ఏందో, కొండ అంటే ఏందో, ఎందుకు వాడుతున్నారో. గుడారము అనగానే ప్రత్యక్ష గుడారంలో ఎవరు ఉంటారు చెప్పండి? వాక్యాలు చదువుతారుగా. ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుంది? పరిశుద్ధ స్థలం, అది పరిశుద్ధ స్థలం, దానిలో మందసం ఉండిద్ది. మందసం బయటకు వచ్చేటప్పటికి మెనోరా, దాన్ని దీపస్తంభము అని అంటాం, రొట్టె వేసుకునే బల్ల అని అంటాం, చాలా ఉన్నాయి. అయితే అటువంటి ఒక మందిరము అదేం పోర్టబుల్ మందిరం అనమాట. మనకి సెల్ ఫోన్స్ లాగా ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళేటట్టుగా మందిరం ఒక ప్లేస్లో ఉండేది కాదు. కొన్నిసార్లు ఏమో అది హెబ్రోన్ అంటారు, కొన్నిసార్లు ఏమో షిలోహ్లో మందిరం అంటారు, కొన్నిసార్లు కిరియాత్ జరీం అనే ఒక ప్లేస్లో ఉంటుంది, కొన్నిసార్లు కొంతమంది ఇంట్లో ఉండడం జరుగుతుంది మందసం. అదే దావీదు కూడా తను చనిపోయే టైంకి అంటే ఆ వయసులో ఆలోచిస్తూ ఉంటాడు, దేవా నేను ఇంత మంచిగా మైసూర్ ప్యాలెస్లో కట్టుకున్న ఒక మంచి భవనంలో ఉంటే నీ మందిరం ఏందయ్యా అట్ట ఉంది, నేను కట్టాలంటే దేవుడు ఏమంటాడు దావీదుతో? నీ చేతులు చాలా రక్తాన్ని ఒలిగించినాయి కాగా నువ్వు కట్టవు, నీ కుమారుడు కడతాను. అంటే దేవుని మందిరము ఒక ఎప్పుడూ సంచారం చేసే ప్లేస్లో ఉండేది. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు వాళ్ళు కదిలే సమూహం కదా, అందుకే ఎక్సోడస్ అనగానే అర్థమైంది అంటే మారడము, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడాన్ని ఎక్సోడస్ అంటారు. అందుకే తెలుగులో నిర్గమన అని అంటాం. నిర్గమన అంటే ఓ స్థానం నుంచి ఇంకో స్థానానికి మారడం. ప్రజలు అట్లా మారుతున్నారు కాబట్టి వాళ్ళతో పాటు దేవుని మందిరం అనగానే దేవుని మందసము అట్లా మారుతా వచ్చింది. ఈ మందసాన్ని దావీదు మైండ్లో పెట్టుకొని, దేవా నీ గుడారంలో ఎవడన్నా ఉంటాడా అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఎలాంటి దావీదు అడుగుతున్నాడు. శత్రువులకు మించిన జ్ఞానం కలిగిన దావీదు అడుగుతున్నాడు, వృద్ధులకు మించిన జ్ఞానం కలిగిన దావీదు అడుగుతున్నాడు, ఇంకెవరికి బోధకులందరికంటే ఎక్కువగా ఉన్న దావీదు అడుగుతున్నాడు ఈ ప్రశ్నకి దేవుడు జవాబు ఇవ్వడము 2, 3, 4, 5 వచనాల్లో మనం చదువుకుంటాం. అర్థమవుతుంది కదా కీర్తన దేని గురించో. ఓకే, ఇప్పుడు మన వాక్యంలోకి వెళ్దాం. జనరల్గా ఇప్పుడు ఫస్ట్ వర్స్ యెహోవా మీ గుడారంలో అతిథిగా ఎవరు ఉంటారని దావీదు అడిగితే 2వ వచనం నుండి 5వ వచనం వరకు దేవుడు జవాబు చెప్తున్నట్టు మనం అనుకుందాం. అదే కదా, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి అనుసరించుచు నిజం బలుగుతాడు, ఇట్లాంటి వాళ్ళు అంటే దేవుడు జవాబు చెప్తున్నాడు ఇప్పుడు దావీదుకి. సరే మనం ఆలోచిద్దాం. నా వైపు చూడండి. ఇప్పుడు మీకు కొన్ని రిఫరెన్స్లు ఇచ్చి నేను చదివిపిస్తాను. యోబు గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. యోబు 15:15. జోబ్ 15:15. ఆలోచించుము, ఆయన తన దూతలయందు నమ్మిక ఉంచడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. ఏం కాదంట? పవిత్రం కాదు. ఇంగ్లీష్ బైబిల్ ఉందో కన్నా అక్కడ ఇంకా క్లియర్గా ఉంటుంది. చదవండి, ఇంగ్లీష్లో ఏముందో చదవండి. Behold, he puts no trust in his holy ones, the angels. Indeed, the heavens are not clean అంటున్నాడు. అంటే ఇక్కడ ఆకాశ విశాలం అని తెలుగులో అన్నాడు, తప్పు కాదు. ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించెను. ఇంగ్లీష్లో ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ స్కై అండ్ ఎర్త్ కాదు, హెవెన్స్ అండ్ ది ఎర్త్. అలాగే దేవుని దృష్టి కంట అక్కడ ఉన్న పరలోకం అంటాం కదా, స్వర్గం అని అంటాం కదా, అది కూడా ఆయనకి ఎట్ట కనిపిస్తుందంట? ఆయన ఉంటాడు కదా అక్కడ, ఆయన దూతలన్నీ అక్కడ ఉంటాయి. అంటే ఆయనకి నిజంగా అట్లా అని కాదు, ఆయన ఎంత పవిత్రుడో వాక్యం మనకు అలా చెప్తుంది. ఆయన తన దూతలనే నమ్మడంట. దూతలందు నమ్మిక ఉంచడు. ఆకాశ విశాలము కూడా ఆయనకు పవిత్రంగా కనిపించదంట. ఆయన ఉండే ప్లేసే మళ్ళీ. ఇప్పుడు ఇంకొక వచనం చదువుతాం. అదే యోబు గ్రంథం 4వ అధ్యాయము 17-18 వచనాలు. జోబ్ 4:17 and 18. తమ సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా. మనకి ఇది ఎక్కడ తగిలిద్దమ్మా? రోమా పత్రిక 8వ అధ్యాయంలో 8-9లోను ఏ మనిషి పరిశుద్ధుడు కాదు, అందరూ ఆల్ ఆఫ్ దెమ్ మిస్ దేర్ మార్క్స్ అని వాక్యం చెప్పింది. అలాగే యోబు గ్రంథంలో అక్కడ కంటిన్యూ. ఆయన తన సేవకులను నమ్ముటలేదు. ఆయన తన సేవకులు అంటే ఇక్కడ దూతలు అని అర్థం, ఏంజల్స్ అని అర్థం. తన దూతలయందు లోపములు కనుగొనుచున్నాడు. ఎక్కడ కనుగొంటాడంట? తన దూతల్లోనే
లోపాలు కనిపిస్తాయంట. మనుషుల గురించి కాదు ఇక్కడ మాటల. అంటే ఆయన తన పరలోకములో ఉన్న దేవదూతల్లోనే ఏం కనుగొంటాడంట? తప్పులు కనుగొంటాడంట. ఎప్పుడైనా హెస్కేల్ గ్రంథం చదివారా మీరు? హెస్కేల్ గ్రంథం దూతలు ఎలా ఉంటాయి అక్కడ? అర్థం కావు కదా. 2 చక్రాలు ఉంటాయి అంటాడు, ఇది ఎగురుతాయని అంటాడు. ఒక్కొక్క జీవికి ఒకరికేమో మనిషి రూపం, ఒకదానికి సింహంలాగా ఉంది, ఒకదానికి గ్రద్దలాగా ఉంటుంది. అటువంటి ఒక గంభీరమైన ప్రాణులు దేవుని సన్నిధిలో ఉంటాయంట. దేవుని దూతల్లో కూడా ఏం చేస్తాడంట? ఆయన లోపాలు కనుగొంటున్నాడు. అంటే ఆయన ఉంటున్న పరలోకం, ఆయన ఉంటున్న స్వర్గం, ఆయన ఉంటున్న ఆకాశ, కొంతమందికి డౌట్ రావచ్చు, ఆకాశ విశాలము స్వర్గాలు ఇవన్నీ ఒకటా కాదా అని. అంటే జనరల్గా ఒకదాన్నే డినోట్ చేస్తూ ఉంటాయి. 115వ కీర్తన చదివారా? మాకు కాదు యెహోవా, మాకు కాదు సమస్త మహిమ ఘనత ప్రభావం మీ ఒక్కరికే చెల్లుగాక. వారి దేవుడు ఎక్కడున్నారని వారు ఎందుకు అంటురు? యెహోవా ఎక్కడున్నాడు? ఆకాశమందు ఉన్నాడు. ఆకాశం అనగానే పరలోకాన్ని సూచిస్తుంది. ఆయన ఉంటున్న ఆకాశ విశాలమే ఆయనకు పవిత్రంగా కనిపించదంట. ఆయన తనగా చేసుకున్న దూతల్లోనే ఆయన ఏం కనుగొంటున్నాడు? ఇప్పుడు చెప్పండి, యెహోవా నీ గుడారంలో, నీ పరిశుద్ధ పర్వతం మీద అసలు అక్కడియే నువ్వు నేనెంత? సియోను శిఖరాగ్రహము, ఆయన సింహాసనము, సియోన్లో నేను చూసి స్తుతి చెల్లించాలి. యేసన్ గారి పాటలు అన్నీ చూసుకున్నా నాకు తెలిసి ప్రతి పాటలో మ్యాక్సిమం మూడో చరణం వచ్చేటప్పటికి సియోన్ వచ్చింది. కొన్ని అసలు పాట సియోనులో నుండి తెలుసుగా, పాడొచ్చుగా, పాడలే. సియోను అనడానికి అంత ప్రాముఖ్యత ఉంది, గుడారము అనడానికి అంత ప్రాముఖ్యత ఉంది. దేవుడు అక్కడెక్కడో పరలోకంలో మనకు కనిపించాం, పొయ్యాకి వెళ్తాం, అసలు అది కూడా తెలియదు. కానీ దేవుడు తన మందిరములో యెహోవా మహిమ మందిరమును నిండెను అని ఉంటుంది. దేవుడు తన మందిరంలో అంత గంభీరంగా కాకపోయినా ఆయన నామం పెట్టుకున్న మందిరంలోకే నువ్వు నేను వెళ్ళొచ్చు అంటావా? చెప్పండి. మామూలుగా చర్చ్కి వచ్చాం ఫిన్ని, బాప్తిజం తీసుకున్నాం ఫిన్ని, అయినా దూతల్లోనే తప్పులు ఎదుగుతున్నాడు. ఆయన ఉంటున్న పరలోక ఆకాశ విశాలమే ఆయనకి ఎట్లా కనిపిస్తుందంట? పవిత్రంగా. దావీదు అడుగుతున్నాడు, దేవా నీ గుడారంలో అతిథిగా. అంటే మీకు అర్థమవుతుందా వాక్యం? గుడారం అన్నాడు కాబట్టి వెంటనే ఇప్పుడు ఎవరన్నా అదే దావీదు 23వ కీర్తనలో ఏమంటాడు? చిరకాలము. అప్పటికి అసలు యెహోవా మందిరం ఉందా? లేదు. ఆయన ప్రవచనం చెప్తున్నాడు, మందిరంలో నేను ఉంటానని. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నేనంటే నేనని కాదు, నేను, నా పిల్లలు, నా పిల్లల పిల్లలు ఉంటే నేను ఉన్నట్టే. అందుకే వాగ్దానాల పట్టిక ఎందుకు చెప్తారు తెలుసా రాయడానికి? ఇప్పుడు ఊరికే కాదు. ఎవరు రాశారు? రాజ్ కుమార్ అంకులు, ఇంకా మేమే అనుకుంటా. ఎందుకు తెలుసా రాసేయి? అవి ఇప్పుడు ఉండడానికి కాదు, మనం అయిపోయాక 100 సంవత్సరాలు 200 సంవత్సరాల తర్వాత మన పిల్లలు సంఘంలో నాటుపడితే, అగో మా తాత రాశాడంట, మా ముత్తాత రాశాడంట అని చూసుకొని యెహోవా మందిరములో నాటబడి దావీదు అంటాడు, చిరకాలము యెహోవా మందిరంలో నేను ఉంటానన్న దావీదే ఇక్కడేమంటున్నాడు? నీ గుడారంలో అసలు అతిథిగా కూడా ఉండొచ్చా అనే ప్రశ్నకు వచ్చింది. నువ్వు నేను ఉంటావా? రక్షణ సిద్ధాంతం, క్రైస్తవ రక్షణ సిద్ధాంతం ఇందులో కనిపిస్తుంది. దేవుడు వెనకాల రూల్స్ చెప్తున్నాడు. యథార్థమైన ప్రవక్తను కలిగి నీతిని అనుసరించు, హృదయపూర్వకంగా నిజం పలుకువాడే అట్టివాడు నాలుగుతో గుండములాడు, తన చెలికానికి తానుకు లాస్ వచ్చినా దాన్ని భరిస్తాడు కానీ మాట తప్పడు, అట్టివాడు కదల్చడు. ఇందులో ఏ పొంతాను నువ్వు నేను ఉంటాం? యథార్థులమా, లేకపోతే నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకుతున్నామా? అతని దృష్టిలోకి నీచులు, అసహ్యులు వాక్యం చెప్పి చిన్న వాక్యం. ఎలా ఉంటున్నాము అంటే జనరల్గా దేవుని దృష్టికి తాను ఉంటున్న పరలోకమే పవిత్రంగా కనిపించకపోతే నువ్వు నేను ఎక్కడ కనిపిస్తావు? యెహోవా కళ్ళు నరుని ఆంతర్యం చూస్తున్నాయి, పైన చూడట్లేదు. లోపల ఉన్న ఆంతర్యం ఆయన చూస్తున్నాడు. ఎక్స్రే మెషిన్ ఈజ్ ఎక్స్రేయింగ్ యు అండ్ మీ. ఆయన గుడారంలో అతిథిగా ఉంటామా? జనరల్గా ఇంకొక చిన్న స్టోరీ చూపించి మనం లోపలికి వెళ్దాం. అంటే లోపలికంటే అంత కాదు, కానీ ఇలాగా దేవునిని ముఖాముఖిగా చూడడం అనగానే నిజంగా చూడడం కాదు. జనరల్గా ఆయనను చూసే వాళ్ళు చనిపోతారు. దేవుణ్ణి ముఖాముఖిగా చూసారంటే అక్కడ కుమారుడైన దేవుణ్ణి, ప్రభువారిని శరీర రూపంలో చూసిన అర్థం వస్తుంది. అది ఎలాగో విల్ డిస్కస్ ఇట్ ఫర్దర్. జనరల్గా ఇప్పుడు ఇంకొక దగ్గరికి వెళ్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు అందరు తీసి పెట్టుకోండి. యెషయా గ్రంథం
6వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. అక్క, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మనం పాటలు రాసుకుంటామా? అత్యున్నత సింహాసన అంటే ఆ పదాలు ఎక్కడి నుంచి వచ్చినాయో అప్పుడప్పుడు అని గుర్తుపెట్టుకోండి. అత్యున్నతమైన సింహాసనంపై ప్రభు ఆసీనుడై ఉండుట నేను చూశాను. ఆయన చొక్కాయి, ఆయన షర్ట్ అంచుల దేవాలయమును నిండుకొని, ఆయన షర్ట్ కున్న అంచులు, ఆయన షర్ట్ కున్న బోర్డర్ అంటాం కదా, అది మందిరములో అంచుల దేవాలయమును నిల్చెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నాయి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు అక్క ఓకే నా వైపు చూడండి. జనరల్గా వాక్యం మనకి చెప్తున్నప్పుడు ఇప్పుడు ప్రార్థనలో రకాలు ఉంటాయి. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆమేన్, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడడం అదొక టైపు. ప్రార్థనలో దేవుడు మనల్ని ఇక్కడే నువ్వు ఉన్నా నిన్ను దేవుడు ఇక్కడి నుండి తీసేసుకొని ఒక ప్రదేశానికి తీసుకెళ్ళి చూపించడం అనేది ఇంకోటి. ఇప్పుడు ఇక్కడ 3వది చూస్తున్నాం. యెషయా ప్రవక్త ఉజ్జియా చనిపోయిన సంవత్సరం దినంలో దేవుని ఆత్మ యెషయాని తీసుకెళ్ళిపోయి ఆయన ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఇలాంటిదే మనం యెహెజ్కేలు దగ్గర చూడొచ్చు. యెహెజ్కేలు దగ్గర చదివితే యెహెజ్కేలు ప్రవక్త కూడా ఆయన ఉన్నట్టు ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆత్మవశుడైపోయి పౌలు దగ్గర కూడా చూస్తాం. 3వ ఆకాశంలో అంటే మనిషి ఇక్కడ ఉంటాడు, ఆత్మ ఉన్నది ఇక్కడ. జాంబీ అని అంటాను చూడండి, అట్లా అనుకోండి. కాకపోతే మరి అట్లా రక్తాలు కొరికేసి మనుషులు తినేసి రకాలు కాకపోయినా దేవుడు ఆత్మను తీసుకెళ్ళిపోయి యెషయాకి చూపిస్తున్నాడు. జనరల్గా మా వాక్యము మనకి ఇంకొక చిన్న కంటిన్యూ చేయండి, చిన్న సెంటెన్స్. ప్రతివాడు 2 రెక్కలతో తమ ముఖములు రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము. ఓకే అక్క, ఒక్క నిమిషం. మీకు రెపిటేషన్ అంటే తెలుసా? రెపిటేషన్ ఫిన్ని వాక్యాల్లో బాగా 2 సార్లు చెప్తాడు. ఆ రెపిటేషన్గా ఒక లెసన్ చెప్తా ఉన్నా, లేకపోతే ఏమంటారు పొలిటీషియన్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నా, ఎవరు మాట్లాడుతూ ఉన్నా, ఇప్పుడు మనలా మాట్లాడుకున్నారంటే ఇబ్బంది లేదు. ఒకే పదాన్ని స్ట్రెస్ చేసి చెప్తారు చూడండి, దాన్ని రెపిటేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బైబుల్లో కానీ ఎక్కడన్నా మన టెక్స్ట్ బుక్లో కానీ చదువుకున్నప్పుడు ఇప్పుడు 10 సార్లు మాట రాయకుండా సింపుల్గా ఒక మాట రాసి కింద అండర్లైన్ చేస్తాం తెలుసా. కింద అండర్లైన్ చేస్తే మొత్తం ఇంపార్టెంటే కానీ అది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అని చదువుతాం. ఇప్పుడు మనకి వాక్యంలో దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ అని ఎన్నిసార్లు ఉంది? దేవుడు ఒకసారి ఉంది. వాక్యం మనకి ఎక్కడ రెపిటేషన్ అంటే ఇంపార్టెన్స్ని స్ట్రెస్ చేసి చెప్తున్నప్పుడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడని చెప్పిద్ది. దేవుడు తీర్పు తీరుస్తాడు, దేవుడు మంచి కాపరి, నేను ఒక ఏమంటారు ఐ యామ్ ద డోర్, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్, నేను మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని అని ప్రభు ఎన్నిసార్లు దేవుడి గురించి ఎన్ని ఉన్నా వాక్యంలో మ్యాక్సిమం 2 సార్లు ఉంటుంది. అది జక్కయ్య అన్నట్టు అబ్రహామా అని అన్నట్టుగా దేవుడి గురించి ఆయన ఎన్నిసార్లు ఎట్లా చెప్పుకున్నా మ్యాక్సిమం 2 సార్లు ఉండొచ్చు. కానీ బైబుల్లో ఎక్కడా కూడా 3 సార్లు రెపిటేషన్ అనేది జరగదు. కానీ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో శరాపులు ఏమంటున్నాయి? దేవుణ్ణి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. బైబుల్లో ఎక్కడ కూడా ఆది కాండం నుండి నిర్గమకాండం వరకు దేవుని క్యారెక్టర్ గురించి ఆయన ప్రేమ అయి ఉన్నాడు, ఆయన తీర్పు తీరుస్తాడు, ఆయన న్యాయమైన వాడు, ఆయన మంచి కాపరి, సైన్యాలకు అధిపతి. ఎన్నిసార్లు ఉన్నా ఏది కూడా 3 సార్లు రిపీట్ అవ్వదు తెలుసా. ఆయన పరిశుద్ధుడు అంటే పాటలో కూడా పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి అంటే పరిశుద్ధుడు 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 అని శరాపులు అన్నిసార్లు పిలుస్తున్నా యెషయా రాయాలా? ఫర్ ఎగ్జాంపుల్ శరాపులు అక్కడ నుండి దేవుణ్ణి పరిశుద్ధుడు అని కీర్తిస్తున్నారంటే అయిపోద్దిగా. కానీ దే ఆర్ స్పెసిఫైయింగ్ సంథింగ్.
దేన్నో చూపిస్తున్నారు. అక్కడ ఏం చూపిస్తున్నారంటే శరాపులు అని అంటే వాళ్ళకి 3 pairs of wings. 1 pair అంటే 2 ఉంటాయి కదా, 2 ఏమో తలని కప్పుకుంటున్నాయి, 2 ఏమో కాళ్ళని కప్పుకుంటున్నాయి, 2తో ఏమో ఎగురుతా. వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? వాళ్ళు దేవుడు కింద ఉన్నారని చెప్పట్లా, దేవుని పైన ఉన్నాయి శరాపులు అని వాక్యం చెప్పేది అక్కడ. భలే ఉంటుంది. శరాపులు అనే దేవుని పైన నుండి ఎగురుతా పరిశుద్ధుడు ఒకసారి, పరిశుద్ధుడు రెండోసారి, అంటే ఇంపార్టెంట్ స్ట్రెస్ చేస్తున్నారేమో, పరిశుద్ధుడు మూడోసారి. ఎంత ఎక్కువగా స్ట్రెస్ చేసి వాక్యం చెప్తుంది ఆయన పవిత్రుడు అని. ఎవరన్నా ఫర్ సపోజ్ మనం మాట్లాడుతున్నప్పుడు కానీ ఏ విషయంలో అయినా వాళ్ళు చేసే పనులని, మనం చేసే చెడ్డ పనులని సమర్థించుకుంటా దేవుడు క్షమించమన్నాడు కదా, ప్రేమ, ఇవన్నీ చెప్పిన వెంటనే ఇలాంటిలాగా ఏంటి, ఆయన ఎవరంట? పరిశుద్ధుడు ఒకసారా కాదు, పరిశుద్ధుడు రెండోసారా కాదు, పరిశుద్ధుడు. చాలా రేర్గా 3 సార్లు చూస్తాం. ఎక్కడ ఇంకొకసారి 3 సార్లు ఎక్కడ చూస్తాం? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా, పేతురు నన్ను బాగా ప్రేమిస్తున్నావా, పేతురు 3 సార్లు. అదే ప్రభు పేతురుతో కోడి ఎన్నిసార్లు కూయకపోతే అంటాడు? 3 సార్లు. 3 సార్లు రిపీట్ అవుతుంటే దేవుని క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో, ఆయన పవిత్రతను చూస్తున్నాం కదా. అక్కడున్న శరాపులు కూడా, పరలోకంలో నివసిస్తున్న ప్రాణులు కూడా కాళ్ళను కప్పుకుంటున్నాయి, తలను కప్పుకుంటున్నాయి అని అంట. కాళ్ళను ఎందుకు కప్పుకుంటారు జనరల్గా? ఇస్రాయేల్ ఆ కల్చర్ మన కల్చర్ కొద్దిగా దగ్గర. కాళ్ళను ఎందుకు కప్పుకుంటాం మనం? జనరల్గా ఇప్పుడు మన ముందు పెద్దవాళ్ళు కూర్చున్నారనుకో, పెద్ద వయసు వాళ్ళు, ఇటు కాళ్ళ మీద కాలు వేసుకొని వాళ్ళ వైపు చూపింగా. కొన్ని చర్చిల్లో అయితే కింద కూర్చున్నారు అనుకో, కింద కూర్చొని కాళ్ళు ఇట్టు వేసుకున్నా అన్న కూడా ఏనీరు తెలుసా. కాకినాడలో ఒకసారి అట్నే జరిగింది నాకు. అబ్బా మీటింగ్ పాప ఇంకో గంట చెప్పారు, దాని తర్వాత ఇంకో గంట పిలిచారు, కొద్దిగా టైర్డ్ అయిపోయి ఉండి అలాగే నొప్పి వచ్చింది అయ్యా అని కూర్చొని కాళ్ళు ఇట్లా కొద్దిగా స్టేజ్ వైపే కూర్చుంటాం కదా, కాళ్ళు ఇట్లా అంటే అది దేవుని బలిపీఠం, దాని మీద కాళ్ళు, దాని వైపు కాళ్ళు చూపించకూడదు అని అంటారు. అవన్నీ అంత స్ట్రిక్ట్ కాకపోయినా ఎందుకు అంత చేస్తాము? కాళ్ళు అనగానే అశుద్ధాన్ని చూపిస్తాయి. కాళ్ళు లేకుండా మనిషి నడవగలడా అయ్యడకండి. జనరల్గా ఎక్కువ నడుస్తాం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాం, దుమ్ము దుశానం ఉండేది కాబట్టి దగ్గర పెట్టకూడదు, అవి చూపించకూడదు అనే సైకాలజీ మంది. అలాగే అక్కడంట పరలోకంలో దేవుని ఎదుట ఎగురుతున్న శరాపులు కూడా కాళ్ళను కప్పుకుంటున్నాయి. ఎందుకు కప్పుకుంటున్నాయి? సేమ్ అనాలజీ. అవి పవిత్రం కాదని అనుకుంటున్నాయేమో. ఆయన ఎంత పవిత్రుడు, ఆయన ముందు ఎగరడానికే దమ్ము ఉండాలంటే మళ్ళీ అక్కడ ఈ కూడానా. అదే శరాపులు ఇంకో ఏం కప్పుకుంటున్నాయి? ఇప్పుడు నన్ను చూసి చెప్పండి అమ్మ. అతి పరిశుద్ధమైన స్థలంలో దేవుని సింహాసనాసీనుడై ఉండి అత్యున్నత సింహాసనం మీద కూర్చుని శరాపులు ఏం చేస్తున్నాయి? కాళ్ళు కప్పుకుంటున్నాయి. చదివాం కదా. ఏం కప్పుకుంటున్నాయి? ఇంకా దేవుని సన్నిధిలో ఆయన సృష్టించిన అతి బలమైన దూతలే ముఖాన్ని కప్పుకొని ఆరాధన చేస్తుంటే నువ్వు నేను కాళ్ళు వేసుకొని తల చూపించుకో. దూతలే ముఖాన్ని దాచిపెట్టుకొని ఆరాధన చేసే చోట, ఆయన గుడారంలో నువ్వు నేను వెళ్ళి తలెత్తుకొని చేయగలుగుతావా? ఆయన కంటికి ఏవి పవిత్రంగా లేవు, దూతలే లేవు. ఆయన కంటికి ఆయన ఉంటున్న పరలోకమే. ఎందుకన్నాడు ఆ మాట? కానీ అంటే అంత పవిత్రుడు కాబట్టి చూపిస్తున్నారు మనకు ఆ కంపారిజన్. ఆయన ఉంటున్న ఆకాశమే ఆయనకు పవిత్రంగా లేరంటే ఆయన సృష్టించిన అతి బలమైన దూతలు కూడా కాళ్ళని అయితే కప్పుకుంటాయి. మనం కూడా చేస్తాం. ముఖాన్ని కూడా ఏం చేస్తున్నాయి? కప్పుకుంటున్నాయి. అటువంటి సన్నివేశాన్ని యెషయా చూస్తున్నాడు. మనకు ఎలా ఉంటుంది అంటారు? యెహోవా నీ గుడారంలో అతిథిగా ఎవరు ఉంటారు? నీ పరిశుద్ధ పర్వతం ఎవరుంటారు? కింద కండిషన్స్ అన్నీ ఉన్నాయి. అసలే చూడకపోతేనే బెటరు, చూస్తేనే ఇబ్బంది. పౌలేమంటాడు తెలుసా? ధర్మశాస్త్రం క్రైస్తవుడు పాటించక్కర్లేదు అని చెప్పి ధర్మశాస్త్రం నిరర్థకమైందా? అట్లా అనరాదు. మీరు ఎవరైనా చదువుతున్నారా? రోమా క్విజ్ ఉంది కదా, ఈ ఆధారం భలే ఉంటాయి. సారీ ఈసారి లేవు, నేను నెక్స్ట్ క్విజ్కి క్వశ్చన్ రాస్తా చూస్తున్నా. భలే ఉంటాయి. 9వ అధ్యాయం 8వ అధ్యాయం ప్రతిదానికి అట్లా రాదు అని చెప్పి ధర్మశాస్త్రాన్ని బట్టి నిరర్థకం అయిందా క్రైస్తవ జీవితం అంటే? నిరర్థకం కాదు, అట్లా అనకూడదు. ధర్మశాస్త్రం లేకపోతే ఏది తప్పో ఏది కాదో తెలియదు. అలాగే దేవుడు ఎంత పవిత్రుడు, ఆయన్ని బట్టి నువ్వు మంచిగా చెడ్డా అని కంపారిజన్ ఉంటుంది దేవుని క్యారెక్టర్ని బట్టి. అటువంటి ఒక సినారియో యెషయా చూస్తున్నాడు. అతి బలమైన ఏంజల్స్ ఎవరు? నువ్వు నేను ఎక్కడ పనికొస్తాం? ఇది అంతా మాట్లాడుతుంది దేనికి తెలుసా?
ఊటీయో వైజాగో లేకపోతే ఇంకేందే అనంతగిరిలో అరక్కులో వెళ్తున్నప్పుడు గెస్ట్ రూములు తీసుకుంటాం చూడండి. అతిథిగా ఉండడానికి నీ కండిషన్లు చెప్తున్నాడు, నిజంగా ఉండడానికి కాదు. అతిథి యెహోవా నీ గుడారంలో అతిథి అంటున్నాడు. నీ గుడారంలో ఉండిపోవాలా అయ్యా అట్లా. వాక్యంలోకి వెళ్తా చూద్దాం. సెరాపులు, కెరూబులు, సెరాపులు. దేవుడు తను సృష్టించిన వీళ్ళని ఏంజల్స్ అని అన్నాం. వీళ్ళని ఏమంటాం తెలుసా? ఆర్క్ ఏంజల్స్ అని అంటాం. ఆర్క్ ఏంజల్స్ అంటే ఏంజల్స్ కన్నా కొద్దిగా తోపులు అని అర్థం. దేవుని తర్వాత దేవుని బలము తర్వాత అతి బలమైన ఏంజల్స్ వీళ్ళు ఆయన చుట్టూ నుంచొని తల కప్పుకుంటున్నారు. ఎందుకు కప్పుకుంటున్నారంటే ఆయన చూడలేక. అంత పవిత్రని అయ్యే చూడలేకుండా ఉన్నాయంటే నువ్వు నేను ఎక్కడ? నువ్వు నేను గుడారంలో ఉంటావా? నువ్వు నేను పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కుతావా? దావీదు క్వశ్చన్ అడిగితే దేవుడు ఆన్సర్ చెప్తే ఇటు వెక్కమొహం వేసుకొని చూస్తూ ఉంటాడు దావీదు. మళ్ళీ ఏ దావీదు? శత్రువులకు మించిన జ్ఞానం, బోధకులకు మించిన జ్ఞానం, వీళ్ళందరికీ మించిన జ్ఞానం ఉన్నా లేదు నువ్వు రావు. క్రైస్తవ రక్షణ సిద్ధాంతాన్ని ఈ కీర్తన ఎలా బోధిస్తుందంటే ఇన్ని కండిషన్లు సాటిస్ఫై చేస్తారా ఎవరన్నా? మనం ఇప్పుడు చూడండి ఒకసారి 15వ కీర్తన. నాలుగుతో కొండములాడడు, చలిగాని కీడు చేయడు, ప్రమాణం చేసిన నష్టం. ఇవన్నీ ఎక్కడ చేస్తాం మనం? చేయలేము. అంటే ఇప్పుడు ఏంటి దీని అర్థం? దేవుడి మందిరంలో ఉండడానికి కూడా కాదు కదా, కనీసం అతిథిగా ఉండడానికి కూడా వీఆర్ అన్ఫిట్. అంటే కాదు, అసలు ఎవరన్నా అన్ఫిట్టే. ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు. ఇందాక యోబు 4వ అధ్యాయం చదివారుగా. దేవుడు ఆయన సృష్టి ఆయనకి నిరపరాధిగా కనిపించిద్దా? ఆయన సృష్టిలో ఏదన్నా పవిత్రంగా ఆయనకు కనిపించిద్దా? లేదు. ఎంత ఉన్నాం మనం ఉందే ఇంతగాక మళ్ళీ దావీదంటే దావీదులోనే మనం అందరినీ మనిషిగా అడుగుతున్నాడు కదా దేవుణ్ణి, ఎవరుంటారు? మనం మళ్ళీ అడుగుతున్నాం ఆయన్ని. ఎక్కడ ఉంటున్నాం మనం? ఏం చేస్తున్నాం? యెషయా చూసిన ఒక్క దర్శనం, ఒక్క కంటిన్యూ 2-3 వర్సెస్ చదివితే జనరల్గా ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాం. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని కంటిన్యూ గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుతూ మందిరము ధూమము చేత నిండగా, వాళ్ళ చేసే శబ్దము బట్టి మందిరము ధూమముతో ధూమం అంటే ఏం తెలుసా? స్మోక్. అంటే మంచి స్మోక్ అనమాట, కాలితో వచ్చే ఆ స్మోక్. సాంబ్రాణి ఇట్లాంటివి వేస్తారు కదా, ఆ ఫ్రెష్ స్మోక్. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును. ఇక్కడ ఇంకొకటి వాక్యంకి సంబంధం లేకపోయినా వచనం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. జనరల్గా మనలో చాలా మంది ఎట్లుంటున్నావు అంటే, నువ్వు మాట పలుకు అది అయిపోద్ది అనే ఒక స్టేజ్కి వచ్చాం. అర్థమవుతుందా? దీనికి కూడా వెనకాల కొన్ని రిఫరెన్స్ ఉంటాయి. ఎట్లా? అడుగుడి మీకు ఇవ్వబడను, అవన్నీ కొన్ని రిఫరెన్సెస్ ఉంటాయి, నేను కాదనట్లా. కానీ అడగడానికి ఇస్తాడు అవన్నీ పక్కన పెట్టినా అడిగేవాడికి ఒక అర్హత ఉండాలి. లేదు, అడిగేవాడికి ఒక అర్హత ఉండాలి. ఎటువంటి అర్హత ఉండాలో అవన్నీ పక్కన పెట్టినా జనరల్గా మనం ప్రవక్త అని అనగానే ఎవరు గుర్తొస్తారు మైండ్లోకి? యెషయా గుర్తొస్తాడు. ఎందుకు? పెద్ద గ్రంథం 66వ అధ్యాయం. ఇటువంటి ప్రవక్త దేవుని సన్నిధిలో నుంచొని ఆయన పలుకుతే అయిపోయిద్దా అని అనుకుంటే ప్రవక్త ఏమంటున్నాడు? అయ్యో ఎలాంటి ఏం పెదవులు? అపవిత్రమైన పెదవులు గల అపవిత్రమైన పెదాలు కలిగిన మనుషుల్లో నివసించే వాడిని నేను నీ ఎదురు వచ్చాను కదా, చచ్చిపోతానేమో నేను అని అంటున్నాడు. ఇప్పుడు మనకు కూడా చెప్తున్నా, ఎక్కడున్నాం మనం? యెషయా మాట్లాడుతుంటే నువ్వు నేను పలికితే అయిపోతాయా? మామూలుగా యేసయ్య చెప్పాడు, అడుగుడి మీకివ్వబడు. అడగడానికి ఒక అర్హత ఉండాలిగా. ఏది పడితే ఇప్పుడు నువ్వు అడిగిందల్లా జరిగిపోతే దేవుడు బలవంతుడా కాదు? ఇప్పుడు దేవుడు ఏమంటాం? సర్వశక్తిమంతుడు అని అంటాం, అవునా కదా? సర్వశక్తిమంతుడు అంటే ఏంటి? ఆయనకి యెహోవా ఆకాశమందుండి ఆయనకి ఇష్టం వస్తున్నట్టు చేస్తున్నాడు కదా, అంతే కదా వాక్యం చెప్పిద్ది. ఇప్పుడు నీ నోటితో నువ్వు ఏది పలికితే అది అయిపోతే ఇప్పుడు ఆయన సర్వశక్తిమంతుడా? ఏది పలికితే అది అయిపోవడానికి ఆయన సర్వశక్తిమంతుడు అవుతాడా? ఆయన అడిగే పని లేదా? అంటే డిక్లేర్ ఎందుకు అయితే డిక్లేర్ అయితే మనందరికంటే గొప్ప వ్యక్తి అయిన యెషయా ఆయన ముందు నుంచొని ఏమంటున్నాడు? అపవిత్రమైన పెదవులు కలిగి అపవిత్రమైన మాటలు పలుకు మనుషుల్లో ఉన్నవాడిని నేను చచ్చిపోతాను కదా అని యెషయా అంటుంటే నువ్వేమో వెళ్ళిపోయి పలుకు ఏదన్నా మాట్లాడ ఎందుకు అవుద్ది?
ఎందుకు ఇప్పుడు జనరల్గా ఒక చిన్న సీక్రెట్ చెప్తున్నాం మనకి, చిన్న ఏమంటారు చిట్కా అని అనుకోండి. దేవుడిని ఏదన్నా అడగడానికంటే ముందుగా నీకు కావాలి కదా, అది అద్దం ముందుకెళ్ళి నుంచో, నేను నువ్వు చూసుకో బాగా. జనరల్గా మనకి కొన్ని ఆచారాలు ఉంటాయి, ఎట్లా అద్దాన్ని పగలగొట్టకూడదని. ఇలాంటి ఆచారాలు ఎందుకు ఉంటాయనంటే అద్దం అబద్ధం ఆడదు కదా, అద్దం ఇట్స్ వెరీ ప్యూర్, అబద్ధం ఆడదు కాబట్టి దాన్ని పగలగొడితే ఇదే అదే అవన్నీ సూపర్ స్టిషన్స్. అయిగా ఒక అద్దం ముందు నుంచొని నిన్ను నువ్వు చూసుకొని, నిన్ను నువ్వు పరీక్షించుకొని, నీ హృదయాన్ని బట్టి, నీకున్న మనస్సాక్షిని బట్టి ఒకటి అనుకున్నావు కదా దేవుడిని అడగాలని, నిన్ను చూసుకొని నువ్వు అది అడుగు. అంటే జనరల్గా మనకి ఎట్లాంటివి అవుతున్నాయనంటే మనకు వాక్యం ఏం నేర్పించింది అంటే ఆయనని అడగాలి. అడగడం ఇప్పుడు రిక్వెస్ట్ అంటే తెలుసా, రిక్వెస్ట్ ఒక పదం. డిమాండ్ అంటే తెలుసా, డిమాండ్ అంటే ఏంటి, డిమాండ్కి రిక్వెస్ట్కి తేడా ఏంటి? రిక్వెస్ట్ అంటే కొద్దిగా ఏమంటారు పొలైట్ని ఏమంటారు తెలుగులో, వినయం, అట్లా అడగడం రిక్వెస్ట్ అంటారు. డిమాండ్ అంటే ఏంటి, జనరల్గా బాస్ ఎంప్లాయీని డిమాండ్ చేస్తాడు, చేయొచ్చు. ఎంప్లాయీ బాస్ని డిమాండ్ చేస్తే ఏమవుద్ది, జాబ్లో నుంచి పీగేస్తారు. ఎంప్లాయీ ఏం చేయాలి, బాస్ని రిక్వెస్ట్ చేయాలి. తప్పు బాస్దే అయినా ఎంప్లాయీ ఎట్లా ఉండాలి, రిక్వెస్ట్ చేయాలి. సంఘం ఎట్ట అయిపోతున్నాయనంటే దేవుడిని నువ్వు రిక్వెస్ట్ చేయడం మానేసి ఏం చేయడం స్టార్ట్ చేస్తున్నావు. ఏమన్నంటే నేను ఆయన కొడుకుని, ఎందుకు కొడుకు అవుతావు? ఏమన్నంటే నాకు ఆయన ఎందుకు ఇస్తాడు? ఒకసారి నిన్ను నువ్వు ఒక అద్దం ముందు నుంచుంటే నీ లోపాలు నీకు తెలిసినప్పుడు దేవుడిని నువ్వు డిమాండ్ చేయాలా, లేకపోతే ఆయన నిన్ను ఇంకా మొత్తలేదని నువ్వు ఆనందపడాలా అర్థం అవుద్ది. తెలుసా, దేవుడు చేయడు అవన్నీ నేను అన్నట్లా. అడగడానికి ఏముండాలి, అడగడానికి ఒక అర్హత ఉండాలి. ఆ అర్హతకి నీకు జెన్యున్గా ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు కాబట్టి అడగలేవు. అయినా ప్రభువుని బట్టి నువ్వు అడుగుతున్నావు కదా, ప్రభువుని బట్టి నువ్వు అడుగుతున్నప్పుడన్నా జెన్యున్గా అడుగుతున్నావా, ప్రభువుని బట్టి నువ్వు అడుగుతున్నప్పుడన్నా పవిత్రంగా అడుగుతున్నావా అని చూసుకోవాలి. డిమాండ్ చేసేస్తూ ఉంటారు దేవుణ్ణి, ఆయన ఏం చేయలేక కాదు. యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో చదువుతా, అయ్యా నువ్వు కృపావాత్సల్యం కలిగిన వాడివి కదా అని యోనా అంటున్నట్టుగా మనలో చేసే చాలామంది చాలా చేష్టలు ఎందుకు అవుతాయి? నువ్వు పలుకుతే జరిగిపోతానంటే నువ్వు ఒక అపవిత్రమైన పెదవులు కలిగిన వాడివి, నువ్వు అపవిత్రమైన నాలుకలో ఉన్న జనాల మధ్య నువ్వు ఉంటున్న వాడివి, నువ్వు పలికితే అయిద్దా? అది మామూలుగా మనలో అన్నమాట, పలుకుతే అవుతుంది. జనరల్గా మనం ఆదికాండం 1వ గ్రంథం చూస్తున్నప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం చూస్తున్నప్పుడు త్రిత్వం ఎక్కడ కనిపిస్తూ ఉంటుందంటే తండ్రి అయిన దేవుడు క్రియేషన్ ఆయన దేవుడుగా అక్కడ ఉంటాడు, ఆత్మ అయిన దేవుడు జలములపై అల్లాడుచుండని ఆత్మ అక్కడ ఉంది. మరి కుమారుడు ఎక్కడ ఉన్నాడు అనగా నేనేం చెప్పా, దేవుడు పలికెను, ఆయన మాటే ప్రభువు. దేవుడు పలికాడు, అయ్యింది. నువ్వు పలికితే అయిద్దా అంటే అవ్వదు అని కాదు, అడుగుడి మీకు ఇవ్వమని వాక్యం ఉంది కదా, కనీసం ఆ అడగడానికైనా ఒక అర్హత ఉండాలి కదా. ఆ అర్హత ఉన్నా దేవుడిని ఎట్లా అడగాలి, రిక్వెస్ట్ చేయాలి. నీదని నీకు తెలుసు, అయినా గౌరవం చూపించాలి దేవుడికి. అంటే మనకి ఏదో సొమ్ము ఉన్నట్టు, లేకపోతే దేవునికి మనం రుణపడి ఉంటామా, మనకి దేవుడు రుణపడి ఉంటాడా? అడిగేటప్పుడు ఉండాల్సిన క్వాలిటీస్ అవన్నీ యెషయా ప్రవక్త అక్కడి నుంచి చూస్తున్నాడు. అక్కడి నుంచి చూడంగానే జనరల్గా ఇప్పుడు మనం ఇప్పుడు ఇదే ఊహించుకోండి, మనందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆత్మ మనల్ని నడిపించేసింది పరలోకాన్ని, నడిపిస్తూ ఉండి దేవుడిని అక్కడ చూస్తూ అక్కడ శరాపులు ఇవన్నీ ఎగురుతూ ఉండి కాళ్ళని తలని కప్పుకుంటా పరిశుద్ధుడు అని అంటే ఇక్కడ భూమి మీద కంపించి మందిరం ఎట్టుంది ధూమంతో నిండి ఆ యొక్క సినారియోని నువ్వు నేను చూస్తే ఏమంటాం? ఫస్ట్ వాహ్ తాజనండి. జనరల్గా అటువంటి ఒక సీన్ను చూశాక అమ్మో అనే ఫీలింగ్ వస్తుంది కదా. యెషయా కదా వచ్చిందా? యెషయాకి ఏమొచ్చింది? వెంటనే నేను ఎలాంటి వాడిని, అపవిత్రమైన మనుషుల మధ్యలో ఉండేవాడిని. ఒకసారి ఆ వర్షం కరెక్ట్ చెప్పు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, నేను అపవిత్రమైన పెదాలు కలిగిన వాడిని, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించువాడు. అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య అనగానే మీరు వీళ్ళేదో అన్యులు అనుకోకండి, వీళ్ళందరూ ఎవరు?
ఇశ్రాయేలీలు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? నా స్వకీయ జనము. ఇశ్రాయేల్ అంటే ఎవరు? దేవుడితోనే యుద్ధం చేసి గెలిచిన వాడు. మళ్ళీ అట్లాంటి వాళ్ళనే యెషయా ఏమంటున్నాడు? అపవిత్రమైన పెదాలు కలిగిన వాళ్ళు. వాళ్ళే కాక దేవుడు ఇప్పుడు దేవుడు యెహెజ్కేలు ఉన్నాడు కదా, యెహెజ్కేలుని దేవుడు ఎటు పిలిచాడు? ఒక చిన్న ఏమంటారు వాక్య చుట్టూనిచ్చి, యెహెజ్కేలు నువ్వు ఇది తిను, నువ్వు ఇది తినంగానే నువ్వు ప్రవక్త అవుతావు. అట్టా దేవుడు పెదాన్ని ముట్టుకున్నాడు, నోరుని ముట్టుకున్నాడు. అట్లాంటి యెషయా ఒక ప్రవక్తే కదా యెషయా కూడా. యెషయా ఎక్కడికి వెళ్ళి నాదొక అపవిత్రమైన పెదవని అనుకుంటే నువ్వు నేనంత. యెషయా అంత పెద్ద మాట అంటే నువ్వు నేనంత. మళ్ళీ నువ్వు నేను పలికితే అయిపోతాయా? ఎంత పెద్ద మాటలమ్మా ఇవన్నీ. మనని మనము ఉన్న స్థాయి కంటే ఎక్కువగా చూసుకొని వాక్యం ఉంటుంది. మళ్ళీ మీరు దేవుని చిత్తం ప్రకారంగా ఏది అడిగినా జరిగిద్ది. ఫస్ట్ దేవుని చిత్తం ఉండాలా దానికి. నెక్స్ట్ నువ్వు అడిగే విధానం ఎట్టు ఉండాలి. నెక్స్ట్ నీకు అడగడానికి ఏముండాలి. మిమ్మల్ని ఏం భయపెట్టట్లా, చెప్తున్నా. వాక్యం ఏది ఉందో నేను అది చెప్తున్నా. నేను ఇంకా ఇది చెప్తున్నా. అర్హత, అడిగే విధానం. అసలు నువ్వెంత నేనెంత. యెషయా మాట అంటుంటే, ప్రభువా నీ గుడారంలో నేను ఉండాలనుకుంటున్నా, ఆలయంలో ఎలా ప్రవేశిస్తావు? నీకు నాకు ఏ అర్హత ఉందని వస్తాం? అయ్యో మనిషికి ఎప్పటికీ దేవుణ్ణి మనం చూడలేకపోయినా, ఉన్నాడా లేదా అని తెలుసుకోలేకపోయినా, ఇప్పుడు చిన్న పిల్లోడు పుట్టాడు అనుకోండి, తెలుగు వచ్చింది కదా, వాడు అమ్మ కొట్టంగానే అమ్మా అని అంటాడు. వాడికి అమ్మ అనేది ఎవరు నేర్పిస్తాడా? కొట్టంగానే దేవుడా అని అంటాడు. దేవుడా అని వాడికి ఎవరికైనా నేర్పిస్తాడా? చర్చ తెచ్చేస్తారు అప్పుడే. ఎట్టొస్తున్నాయి అన్నీ? నీ నైజికంగా నీ లోపల ఉంటుంది. ఆయన చేరుకోవాలి. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ఎందుకు చేరాలని అనుకుంటావు? చేరగలుగుతావా? అపవిత్రమైన పెదవులతో అపవిత్రమైన మాటలు మాట్లాడే జనుల మధ్యలో ఉన్న ప్రవక్త అయిన యెషయానే అయ్యో నేను చచ్చిపోతానయ్యా నిన్ను చూస్తే అనే మాట అంటుంటే నువ్వెంత నేనెంత. మళ్ళీ 15వ కీర్తనకి రండి. నీ గుడారంలో అతిథిగా, ఇది జస్ట్ అతిథికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఇవన్నీ. అతిథి కన్నా పనికొస్తామా మనం? చెప్పండి. మనం అందుకే చెప్పా కదా, ఒకవేళ దేవుణ్ణి జనరల్గా ఏ మనిషి కూడా దేవుణ్ణి డిమాండ్ చేయకూడదు. అయినా చేస్తే ఎందుకు కొన్నిసార్లు జరుగుతాయంటే ఆయన అంతా క్షమించే మనసు కాబట్టి చేస్తాడేమో. అట్లా చేద్దామని అనుకున్నప్పుడు చెప్పాగా చిట్కా ఏంటి? నీ మొహాన్ని ఒకసారి అద్దంలో చూసుకొని దేవుణ్ణి ఎట్లా అడుగుతున్నావు, నువ్వెంత, నీ బతికెంత, మనమెంత, మన నోళ్ళెంత, మనం ఉంటున్న జనులెంత, మనం పట్టుకుపోయి దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగేస్తామా? దేవుడి దగ్గరికి వెళ్ళి డిమాండ్లు చేస్తామా? చూస్తున్నారా మనుషులు ఎక్కడ ఉంటున్నారో? వితౌట్ ఎనీ లేట్ వాక్యంలోకి వెళ్ళిపోదాం. పరలోకమే పవిత్రం కాదు, దూతల్లోనే లోపాలు ఎదుగుతున్నాడు. ఆయన పరలోకంలోనే యెషయా నోరు మూసుకుంటాను అని అంటున్నాడు. ఇట్లాంటి దేవుని గుడారంలో నువ్వు నేను ఇప్పుడు ఎట్లా ఉంటున్నామో వాక్యంలోకి వెళ్దాం. అయితే జనరల్గా ఆలోచించుకుందాం. దూతలే తలలు కప్పుకొని ఆరాధన చేస్తున్న ప్రదేశంలో నువ్వు నేను ఒక మనిషి మాత్రముగా తలెత్తుకొని ఆరాధన చేయగలుగుతావా? అంత పవిత్రుడుగా దేవుడు ఉన్నప్పుడు, అంత అత్యున్నతమైన సింహాసనంలో ఆయన చొక్కా ఈ అంచులు మందిరం నంటి ధూమముగా ఉండే ఆ స్థలంలో నువ్వు నేను తలెత్తుకొని ఎక్కడ ఉంటున్నాం? మనుషులం, నరమాత్రం. ఎక్కడ ఉంటున్నాము? ఏం చేస్తున్నాం? మనం ఎంత? దేవునికి మనిషి అవసరం లే, మనిషికి దేవుడు అవసరం. దేవుడికి మనిషి ఎట్టుపోయినా ఏముంది? అయినా ఆయన కుమారుడుగా వచ్చి చనిపోవాల్సిన అవసరం ఉందా? నేను ఉన్నవాడని అనువాడను, నేను ఆయన స్వయంభవుడు, ఆయనకు ఆయనే ఉన్నవాడు, నువ్వెందుకు నేనెందుకు? అయినా దేవుడు లోకమునెంతో, వాక్యం మనకు అలా చెప్తుంది. అయితే ఇప్పుడు జనరల్గా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడున్న 2, 3, 4, 5 వచనాలు చదువుతూ ఉంటే జనరల్గా మీకు మీరు చదువుకుంటే మిమ్మల్ని ఆ వచనాలు మిమ్మల్ని తిడుతున్నట్టు అనిపిస్తాయి. గుడారంలో ఉండాలని కోరుకుంటే ఆ ధర్మశాస్త్రమును బట్టి, ఆ యొక్క విధిని బట్టి, ఆ యొక్క ఆజ్ఞను బట్టి ఏ మనిషి దేవుని దగ్గరికి కనీసం అతిథిగా కూడా వెళ్ళాలి. ఇటువంటి ఒక ప్రాబ్లంలో నుంచి మనం ఎట్లా వెళ్తున్నామనంటే, వెళ్ళడానికంటే ముందుగా ఈ 2, 3, 2 to 5 వచనాల్లో జనరల్గా ఏం చూస్తున్నాం అంటే, నా వైపు చూడండి. రెండో వచనం చూద్దాం. నేను ఇంకా రాశాను కానీ టైం ఎక్కువ అయిపోద్దని. యథార్థమైన ప్రవక్తను కలిగి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 2, 3 వచనాల్లో యోబు గురించి అటువంటి ఒక ఏమంటారు
ఎక్స్ప్లెనేషన్, అటువంటి ఒక డిస్క్రిప్షన్ చదువుతాం. అబ్రహాముని బట్టి వీళ్ళని బట్టి చదువుతాం. ఇవన్నీ ఓకే. ఈ ఈ 15వ కీర్తన ఎలాగ అనిపిస్తుందని అంటే, నువ్వు మంచిగా ఉండాలి. నీ హృదయంలో దేవుని పైన ఉన్న గౌరవం కానీ, సాటి మనుషులు అయ్యని పక్కన కానీ, జనరల్గా ఈ కీర్తన మనకి ఏం నేర్పించింది అంటే, ఫస్ట్ థింగ్ యథార్థంగా ఉండి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. అది ఇండివిజువల్గా నీకు దేవుడికి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ పాయింట్ కీర్తన ఏం చూపిస్తుంది? నీకు దేవునికి మధ్యలో ఉండాల్సిన సంబంధం. ఎట్లాంటి సంబంధం అంటే, యథార్థంగా ఉండి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. ఈ యథార్థం అనేది నీ లోపలే ఉంటుంది, ప్రవక్తన నీ లోపలే ఉంటుంది, నీతిని అనుసరించు నువ్వే అనుసరిస్తావు. హృదయపూర్వకంగా, హృదయం ఎక్కడ ఉండిద్దమ్మా? ఎవరికైనా బయట ఉండిద్దా? హృదయం లోపలే ఉంటుంది కదా. ఇవన్నీ నీ లోపల జరిగాయే. నీతిని అనుసరించు నిజము పలుకువాడే. నిజం ఎక్కడి నుంచి? బయట నుంచి మనకి వినిపించిద్దా? మనం పలుకుతాం ఆ నోటిని బట్టి. ఈ విషయాలన్నీ, ఈ మాటలన్నీ, ఈ పనులన్నీ నీ లోపల నుండి జరుగుతున్నాయి, నీ లోపల నుండి జరుగుతున్నాయి. ఈ కీర్తన మనకి ఫస్ట్ థింగ్ ఏం నేర్పిస్తుందంటే, ఆ పర్ఫెక్షన్ అనేది, జనరల్గా ఎవరం పర్ఫెక్ట్ కాదు. అయినా దేవుడు ఏమంటాడు? నేను పరిశుద్ధుడిని కనుక మీరు ఉండలేరని ఆయనకి తెలుసు, అందుకే ఆయన కుమారుడు రావాల్సి వచ్చింది. కానీ వాక్యంలో అయితే ఫస్ట్ వర్స్ ఏం చెప్తుంది? నీ లోపల జరిగే విధానాలన్నీ నీతిని అనుసరించిన, హృదయానుసారంగా మాట్లాడిన, యథార్థంగా ఉన్న అవన్నీ నీ లోపల నుండి పర్ఫెక్ట్గా జరగాలి. దాని తర్వాత ఏం చదువుతున్నావు అంటే, అట్టివాడు నాలుకతో కొండెములాడాడు, తన చెలికాని అనగానే ఇంకొక పర్సన్ వచ్చాడు అక్కడికి. దాని తర్వాత వెళ్తే మళ్ళీ నీచుడు అనేవాడు ఒకడు వచ్చాడు. దాని తర్వాత యెహోవా యందు భయభక్తులు గలవారు అని ముగ్గురు వచ్చారు. ఇప్పుడు ఎవరు వచ్చారు? చెలికాడు అని. చెలికాడు అంటే ఫ్రెండ్ అని అర్థమా? ఫ్రెండో ఫ్యామిలీయో అర్థం. దాని తర్వాత ఇంకొక మనిషి వాడు నీచుడు అనేవాడు ఒకడు వచ్చాడు. దాని తర్వాత యెహోవా యందు భయభక్తులు గలవారు ముగ్గురు వచ్చారు. ఫస్ట్ వర్స్ చదవంగానే యథార్థంగా నీతిగా ఆచరించి ఇవన్నీ నీ లోపల నుండి జరుగుతుంటే, సెకండ్ వర్స్ ఏం చెప్తుందంటే, నీ చుట్టూ ఉన్న మనుషులు ఉంటున్నారు చూడండి, మనుషుల్లో కూడా అందరూ మంచి వాళ్ళని చెప్పట్లా, నీచుడు వచ్చాడు. దాని తర్వాత నీ ఫ్యామిలీ పర్సన్ చెలికాడు, వెరీ క్లోజ్ ఫ్రెండ్ అని అర్థం. దాని తర్వాత యెహోవా యందు భయభక్తులు గలవారంటే సంఘం వచ్చింది. ఇప్పుడు దేవుని గుడారంలో ఉండడానికి ఉన్న క్వాలిటీస్ ఇవన్నీ ఫుల్ఫిల్ చేయలేకపోయినా, ఫస్ట్ క్వాలిటీ ఏంది? నీ లోపల నుండి నువ్వు జరగాల్సినవి. ఓకే, అవి పక్కన పెడితే సెకండ్ క్వాలిటీస్ అంటే, నీ చుట్టూ ఉన్న మనుషులతో నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నావో ఆ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఇచ్చాడు కీర్తనలో. ఫస్ట్ది నీవు ఎట్లా ఉన్నావు, అద్దంలో చూసుకోవడం అని అంటారు దాన్ని. నువ్వు ఎట్లా ఉన్నావు. సెకండ్ ఏం చదువుతున్నావు? నీ చుట్టూ ఉన్న పరిసరాలతో ఎట్లా బిహేవ్ చేస్తున్నావు అనేది చూస్తున్నావు. ఇప్పుడు మూడోది, నా వైపు కొద్దిగా తేటగా చూడండి, ఇది కొద్దిగా ఏమంటారు, కొద్దిగా కాంప్లెక్స్గా ఉంటుంది. ఈ వచనాన్ని మనం చదువు. 5వ వచనం ఒకసారి చదవండి. తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు, నిరపరాధిని చెరుపుటకై. ఓకే, ఒక్క నిమిషం. తన ద్రవ్యాన్ని ఏం చేయడంట? వడ్డీకి ఇయ్యడు అని చెప్పి అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు మనం జనరల్గా రక్షణ గురించి తెలుసుకుంటే, ఏ మనిషి పర్ఫెక్ట్ కాదు, ఎవరు ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటించలేరు, యేసుక్రీస్తు తప్ప. ఎవరు పాటించలేరు కాబట్టి ఒకదాన్ని బ్రేక్ చేసినా ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని కొట్టేసినట్టే అని చదువుతాం, అంతే కదా. అంటే ఏ మనిషి అయినా ఉన్న ధర్మశాస్త్రాన్నే పాటించలేకపోయాడు, అదే కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చదువుతున్నావు అంటే, తన ద్రవ్యాన్ని ఏం చేయడంట? వడ్డీకి ఇవ్వడు. ఈ ద్రవ్యం గురించి ధర్మశాస్త్రం ఏం చెప్పిదో చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 19-20 వచనాలు. డ్యూట్రానమీ 23:19 and 20. నువ్వు వెండినే గాని ఆహార ద్రవ్యాన్నే గాని వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇయ్యకూడదు. సహోదరులు అనగానే అర్థం ఏంటి? సహోదరులు అనగానే తోటి యూదులు బ్రదర్స్. వాళ్ళకి ఏం చేయకూడదంట? ఎవరైనా చదువుతున్నారా? నేను చెప్పిన రిఫరెన్స్ చూస్తున్నారా? వడ్డీకి ఇవ్వకూడదు. ఓకే, తర్వాత అన్యునికి వడ్డీకి బదులు ఇయ్యవచ్చును గాని నీవు స్వాధీనపరుచుకొనున్నట్లు చేరబోచున్న దేశములో కంటిన్యూ నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయంలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇయ్యకూడదు. ఈ వాక్యం ఏం చెప్తుంది? సహోదరులు ఉంటారు కదా, తోటి యూదులు. ఫర్ ఎగ్జాంపుల్, నీ పక్కన ఆయన ఒక పొలం కొన్నాడు, పొలంలో పంటేసాడు, సరిగ్గా పండ్ల పోయింది.
వాడు అప్పుడెప్పుడో చేసిన అప్పును తీర్చుకోవడానికే నిన్ను అడిగాడు. నువ్వు అప్పిచ్చినప్పుడు జనరల్గా అందరికి ఉన్నది ఏంటి, అప్పిచ్చాక వడ్డీ అడుగుతారు కదా. కానీ ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, ఒకవేళ నీ సహోదరుడైన యూదుడికి నువ్వు అప్పిచ్చావని అనుకో, వెండో కానీ ఏది అప్పిచ్చినా ఏం తీసుకోవద్దు, వడ్డీకి తీసుకో. ఒకవేళ ఇంకొక అన్యుడు ఉన్నాడు అనుకో, వాడు అప్పు చేసే అంత తెలివైనవాడు అంటే డబ్బు ఉన్నాడేగా, వాడు అప్పు చేశాడు, ఇత తీరడానికి నిన్ను అడిగాడు, నువ్వు వీడికి ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వచ్చు. ఏం చదువుతున్నారు ఇప్పుడు, నీ సహోదరుడికి డబ్బు వడ్డీకి ఇవ్వకూడదు. అట్లాగే ఇంకో అన్యుడు వచ్చాడు అనుకో, వాడికి ఏం చేయొచ్చు, అర్థమవుతుందా నేను చెప్పేది? ధర్మశాస్త్రం చెప్పింది అట్లా. ఇప్పుడు 15వ కీర్తనకు వస్తే 5వ వచనం వెరీ సింపుల్గా, తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు. ధర్మశాస్త్ర ప్రకారం తోటి యూదుడికి వడ్డీకి ఇవ్వకపోయినా ఏం కాదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, యూదుడు అని స్పెసిఫై చేశాడా అంటే అన్యుడికి కూడా ద్రవ్యం ఇచ్చినా వడ్డీ తీసుకోడు అని చెప్తున్నాడు. ఖచ్చితంగా చేయాలని చెప్పట్లే, కానీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడికి ఉండాల్సిన క్యారెక్టర్ ఎట్లుంది తెలుసా, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే కాకుండా ధర్మశాస్త్రం చెప్పని దాన్ని కూడా నెరవేర్చాడు. అర్థమవుతుందా? మీరు ముందు నేను చెప్పిన రిఫరెన్స్ వినకపోతే ఇది అర్థం కాదు. ధర్మశాస్త్రం ఏం చెప్పింది, ఒకవేళ నీ తోటి సహోదరుడైన యూదుడికి డబ్బు అవసరం వచ్చిందనుకో, డబ్బు ఇచ్చి ఇవ్వచ్చు కానీ వడ్డీ తీసుకోకూడదు. ఒకవేళ వాడు అన్యుడు అనుకో, వాడికి డబ్బు ఇచ్చి వడ్డీ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ 15వ కీర్తన ఏం చెప్తుంది, సింపుల్గా తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వడు. అంటే నువ్వు ఒకవేళ అన్యుడికి ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు వడ్డీ తీసుకోవచ్చు, కానీ వీడేం చేస్తున్నాడు, నీతిమంతుడు, వడ్డీ తీసుకోవట్లా. అంటే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వడమే కాక దాన్ని మించి చేస్తున్న పని. జనరల్గా వాక్యం ఏం చెప్పింది, ధర్మశాస్త్రం దాన్ని ఒకదాన్ని నువ్వు కొట్టేసినా మొత్తాన్ని నువ్వు కొట్టేసినట్టే, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు సంపూర్ణులు కాదంటే ఈ వ్యక్తి ఎట్లా కనిపిస్తున్నాడు, ధర్మశాస్త్రమే కాక దానికి మించి ఉన్న క్వాలిఫికేషన్ని కూడా చేస్తున్నాడు. 15వ కీర్తన మనకు అది చెప్తుంది. అర్థమవుతుందా? కొద్ది కాంప్లెక్స్ అన్న, అందుకే ముందు ఫస్ట్ పాయింట్ ఏంటి, ఏం చూపిస్తుంది కీర్తన ఏంటి, రాయలేదు ఎవరు, నువ్వు నీ లోపల నుండి బాగుండాలి. బ్రాకెట్స్లో దేవుడిని ఏదన్నా డిమాండ్ చేయకూడదు. ఒకవేళ చేసే దురాలోచన వస్తే అద్దంలో ఒకసారి అపవిత్రమైన నాలుగువి అపవిత్రమైన మనుషుల మధ్యలో ఉండి నువ్వు ఆయన ఎట్ట అడుగుతావు. సెకండ్ థింగ్ ఏం చూసావు, నీ పరుగువారు, నీ చుట్టూ ఉన్న నీ చిన్న సోషల్ సర్కిల్ అంతే, నీ సోషల్ మీడియా కానీ ఏదన్నా కానీ వాళ్ళతో నీ బిహేవియర్ ఎట్లా ఉంటుందో అది చూసుకోమన్నాడు. మూడోది ఏం చెప్పాడు, ధర్మశాస్త్రమే కాదు ధర్మశాస్త్రం మించి నువ్వు ఫుల్ఫిల్ చేయాలి. అంటే అక్కడ చిన్న పదంతో దాన్ని ఎండ్ చేశాడు, కానీ దాని ఇంప్లికేషన్ ఎంత ఉందో చూడండి. చిన్న పదం, ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వడు అంటే యూదుడికి ఇవ్వడు, తెలిసిందే కదా, స్పెసిఫై చేయాలి కదా, చేయలే. అన్యుడికి కూడా వడ్డీకి, ధర్మశాస్త్రాన్ని పాటించడమే కాక దానికి మించి అంతకు మించి ఎక్కువ చేస్తున్నాడు. ఏమి వచ్చేసి ఉన్నాడు, అతిథి దేవోభవ కదా, ఏం చెప్తాం, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవ. నిజంగా దేవుడిలా పూజ చేయమని కాదు, దేవుడు వస్తే ఎంత మర్యాద ఇస్తావో వాళ్ళకి అంత మర్యాద తప్పు కాదు. అతిథికి కూడా ఇవ్వమన్న మర్యాద మనకి మన సాంప్రదాయం చెప్పి ఇవ్వండి. దేవుని సన్నిధిలో అతిథిగా ఉండడానికి ఈ క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి, ఎవరికి లేవు. నువ్వు నేను ఎక్కడ ఉంటావు అసలు. అయితే కంక్లూషన్కి వచ్చేసేటప్పటికి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం. దేవుని గుడారంలో ఉండడానికి ఇన్ని క్వాలిటీస్ చూసాం కదా. గుడారం పక్కన పెట్టిన దేవుని పరిశుద్ధమైన కొండ అనగానే సీనాయి అన్నారు, గుర్తుందా? దేవుని పరిశుద్ధ కొండ అనగానే అక్కడ ఆ కీర్తనలో వచ్చే అర్థము సియోను కొండ, లేకపోతే మోరియా కొండ. మందిరం అక్కడ కట్టబడబోతుంది కదా, దాన్ని ఉద్దేశించి దావీదు అంటున్నాడు. కానీ సీనాయి కొండ గురించి వేసుకుందాం. సీనాయి కొండ మీద యెహోవా దట్టమైన మేఘముతో, మనం చదివాం కదా వాక్యంలో, యెహోవా స్వరము గురించి, అగ్నిజ్వాలను ప్రజ్వలింపజేయను. దేవుని స్వరము, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ప్రత్యక్షత ఆ కొండ మీదకి వస్తే ఎవరు వెళ్ళారు, మోషే పైకి వెళ్ళాడు. మనం మాట్లాడుకుంటే మనం వెళ్ళాం, కానీ ఎలా వెళ్తున్నాము, ప్రభువు ఇచ్చిన రక్తంను బట్టి వెళ్తున్నాం. మోషే ఎట్టి వెళ్ళాడు, ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా, మనం యేసయ్యని బట్టి రక్షించబడుతున్నాం అమ్మా. పాత నిబంధనలు అందరూ ఎట్లా రక్షించబడ్డారు, యేసయ్య అప్పటికి లేడు కదా, అంటే లేడు కదా అంటే మనిషిగా లేడుగా, ఆయన దేవుడు కాబట్టి ఉన్నాడు. ఎలా రక్షింపబడ్డారంటాం చెప్పనా? మనం ఎట్లాగైతే యేసయ్య 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు అని ఆ నమ్మకంతో ఎట్లా రక్షింపబడుతున్నామో, పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులు కూడా మెస్సయ్య అప్పుడు వస్తాడు
అని రక్షింపబడేవాళ్ళు. మీకు కొద్దిగా ఇంకా కన్ఫ్యూషన్ పోవడానికి యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం ఒకసారి చదవండి. యోహాను 8:58 ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళందరూ కూడా ప్రభువును బట్టే రక్షణ పొందారు. కాకపోతే ప్రభువు శిలువ రక్షణ కావాలి కదా అని అంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. రెవల్యూషన్ 13:8 భూమి నివాసులందరూ అనగా జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క, అంటే జగదుత్పత్తి అంటే సృష్టి కంటే ముందుగానే ఎవరు వధింపబడ్డారు? గొర్రెపిల్ల యొక్క. మనం ఎలాగైతే 2000 సంవత్సరాల క్రితం యేసయ్య వచ్చాడని ఆయనను ఎట్లా నమ్మైతే రక్షింపబడుతున్నామో, దానికంటే ముందుగా ఉన్న భక్తులందరూ ఆయన వస్తాడు అని చెప్పి నమ్మారు. అసలు వస్తాడని అన్న అప్పటికి సిలువ వేయబడలేదు కదా. మరి ఎట్లా అవుతానంటే జగదుత్పత్తి కంటే ముందే గొర్రెపిల్ల సిలువ వేయబడిందని వాక్యం చెప్పింది. దాన్ని బట్టి అది రక్షింపబడ్డారు. మోషే అలాగా ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి ఎక్కాడు? పరిశుద్ధ కొండ, సియోన్ మీద కాదు, దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి పరిశుద్ధ కొండ మీదకి ఎక్కాడు అని అనుకుందాం. దేవుడు ఎవరిని పడితే వాళ్ళని రాణిస్తాడా? అందుకే మోషే గురించి ఏం చదువుతాం? మోషే లాంటి ప్రవక్త నబూతో నా భవిష్యత్తు. దేవుణ్ణి ముఖాముఖిగా చూసింది ఆయన ఒక్కడే. మనకి ప్రభు దాని తర్వాత చెప్తాడు, నేను తండ్రి ఎవరికి తెలియదు తన రొమ్మునున్న కుమారునికి తప్ప, కుమారుడు గురించి ఎవరికి తెలియదు తన దగ్గరున్న తండ్రికి తప్ప, కుమారుడు తండ్రిని ఎవరికి బయలుపరచాలని అనుకుంటాడో వాళ్ళకే తెలుస్తుంది అని చెప్పి ప్రభు అక్కడ చెప్తాడు. మోషే లాంటి ప్రవక్త వస్తాడని అంటే ప్రభు ఎట్లానో నేను చెప్తున్నా. ప్రభు ఎట్లా ఆ ప్రవక్తో నేను చెప్తున్నా. మోషే ఎక్కుతున్నాడు కొండ. మోషే కొండ ఎక్కాడని చెప్పి వాగ్దాన దేశానికి వెళ్ళాడా? జనరల్గా సేవకులు విశ్వాసులు భయపెట్టేసి చెప్పేస్తాను అనుకుంటే కాదు. మీకంటే ఎక్కువ సేవకులుగా ఉండేది తెలుసా? ఇవి కనీసం వాగ్దాన దేశానికి 6 లక్షల మంది వచ్చినా ఎంతమంది వెళ్ళారు? 2 వెళ్ళారు. ఆ 2లో పోనీ నడిపించిన ఆయన వెళ్ళాడా? మీకెంత వార్నింగ్లో ఇక్కడ అన్ని వార్నింగ్లు ఉంటాయి. ఇప్పుడు జనరల్గా అవుట్ ఆఫ్ టాపిక్ కానీ చెప్తున్నా. జనరల్గా మేము సేవకుడు చెప్పిందే వినాలని ఆశ కలిగిందనుకో, సేవకుడు సంఘాన్ని వాక్యంలో పెంచడు. అర్థమవుతుందా? సేవకుడు చెప్పింది దొర నందంటే నంది, దొర పందంటే పంది అని అన్నట్టుగా సేవకుడు అట్ట కాదు. ఒకవేళ సేవకుడు చెప్పిందే మీరు గుడ్డిగా నమ్మేయాలని సేవకుడికి ఆశ ఉందని అనుకో మిమ్మల్ని వాక్యాల్లో పెంచరు. అదవుతుంది తెలుసా? మీకు ఎందుకు వాక్యాలు ఇన్ని చెప్తున్నారని అంటే ఏది చెప్పినా మీకు తెలియాలి కాబట్టి కరెక్టా కాదా అని అందుకు వాక్యాలు చెప్తారు. అర్థమవుతుందా? వాక్యాల్లో మనల్ని అంతగా పెంచింది కావాలనేం కాదు. అర్థమవుతుందా? బెరేయా క్రైస్తవులు అంట పౌలు సువార్త చెప్తున్నా పౌలు కరెక్ట్ చెప్తున్నాడా లేదా అని చూసుకునే వాళ్ళంట. అలాగే సేవకులు ఇవన్నీ వాక్యములో పెంచడం అనేది సేవకునికి అది కష్టమో నష్టమో అట్లా కాకపోయినా నీ యొక్క బెనిఫిట్ కోసము వాక్యంలో మనల్ని పెంచడం జరిగింది. చాలామంది అసలు ఎట్టుంటారు మీకు తెలుసుగా. జనరల్గా ఒక క్రైస్తవుడికి వాడు వెళ్ళే సంఘం మంచిదా కాదనడానికి చిన్న టెస్ట్ నేను ఒకసారి చేశా. ఏం టెస్ట్ తెలుసా? బైబిల్ని ఇట్ట మూసేసి తెరుస్తాం. ఇప్పుడు నేను తెరియంగానే నాకు విలాప వాక్యాలు వచ్చింది. విలాప వాక్యాలు ఓపెన్ అయింది, అనిపిస్తుందా? విలాప వాక్యాలు ఓపెన్ అయిపోయి ఎవరన్నా మంచి సంఘానికి వెళ్తున్నాడా, వాక్యం బాగా తెలిసా తెలియదు అనగానే బైబిల్ని ఇట్లా తెరిచి ఏదో మూసేసి తెరయంగానే విలాప వాక్యాలు వచ్చింది. వాడి ముందు ఇటు పెట్టాలి. ఇట్లా పెట్టంగానే రే నువ్వు ఆదికాండం ఆదికాండం అంటే తెలిసిపోదు కదా, విలాప వాక్యాలు తీశారు కదా, రే నువ్వు న్యాయాధిపతులు అని అనగానే బైబిల్ని వాడి ఇట్లా పట్టుకొని ఇటు తిప్పుతున్నాడా అటు తిప్పుతున్నాడా అనే దాన్ని బట్టి అర్థమైపోతుంది ఆడి బైబిల్ వచ్చారు. అది అర్థమవుతుందా? సింపుల్ టెస్ట్. వాక్యములో సేవకులు పెంచుతున్నారు కాబట్టి మీకు అన్నీ తెలుస్తున్నాయి. ఒకవేళ మేము చెప్పేదే వినాలి అని అనుకునేటట్టయితే వాక్యాల్లో పెంచేవాళ్ళం కాదు. అర్థమవుతుందా? ఇట్లా కదిలియంగానే వాక్యాలు ఎందుకు వస్తాయి? అసలు మన వాళ్ళని ప్రార్థన చేయమంటే అమ్మో వీళ్ళు ప్రార్థన ఎత్తారంటే దిగరరా, వీళ్ళు ప్రార్థన చేస్తున్నా వాక్యాలు చదువుతున్నట్టు ఉంటుందిరా అనే అటువంటి మెచ్యూరిటీ మనకు వచ్చింది అంటే ఎంత దేవునికి రుణపడి ఉండాలో ఒకసారి ఆలోచించండి.
ఎందుకు చిన్నగా ఉండగానే మెమరీ వర్క్? ఇప్పుడు నేను వాక్యంలో అడిగాగా 15వ కీర్తన ఎంతమందికి వచ్చిందంటే అందరూ ఎందుకు వస్తుంది? కొంతమందికి అసలు కీర్తనలు ఎన్ని ఉంటాయి కూడా తెలియని వాళ్ళు ఉంటే మనకి కంఠస్థంగా వస్తున్నాయి. మన చర్చిలో సాంప్రదాయం తెలుసు కదా, 119 119 119 119. ఒక వచనమా 2 వచనాలా? 100 150 178 వచనాలు. ఎందుకు? పత్రికలు ఎందుకు వస్తాయి మనకి? సేవకుడు పెంచే విధానం అట్లా ఉంటుంది. పిచ్చోళ్ళు కూర్చుంటే పందొచ్చి పురాణం చెప్పిందంట, అదవుతుందా? అట్ట కాదు చేసి. ఎవరికి ఏం తెలియదు అనుకో, ఏదైనా చెప్పేవచ్చు. వాక్యం బాగా తెలుసు అనుకో, మనం కూడా ఇప్పుడు ఎవరన్నా మీటింగ్లు పెడుతున్నాం అనుకో, ఊరికే పిలిచేది వచ్చేస్తారు అనుకుంటున్నారా? మనకి వాక్యాలు చెప్పడానికి కూడా ఒకసారి జాస్ప్రే గారు చెప్పారు తెలుసా, అమ్మో మీ చర్చికి వస్తున్నానంటే నేను వాక్యాలు 2 సార్లు చెక్ చేసుకొని రావాలి, ఎందుకంటే నాకంటే ఫాస్ట్గా మీరే చెప్తారు. అలా పెంచారమ్మా, అలా పెంచారు. జనరల్ ఈ టెస్ట్ చెప్పాను కదా, ఎప్పుడైనా ట్రై చేయండి. ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఉంటే బైబిల్ని ఓపెన్ చేసేసి ఇంకో గ్రంథం పేరు చెప్తే వాడు ఇటు తిప్పుతున్నాడా అటు తిప్పుతున్నాడా అనే దాన్ని బట్టి తెలిసిపోద్ది. యెహోవా గుడారంలో నువ్వు ఉండవు. నువ్వు ఉండడం ఏంది, అది దగ్గరికి కూడా రానీరైతే. అయినా జగదుత్పత్తికి ముందే వధింపబడిన గొర్రెపిల్లను బట్టి అబ్రహాం ఎలా రక్షింపబడ్డాడో, ఆయన వధింపు 2000 సంవత్సరాల క్రితం ఆయన వధింపబడ్డాడు కాబట్టి దాన్ని బట్టి నువ్వు నేను ఎట్లా వెళ్తున్నామో చూస్తున్నాం కదా, అట్లా నువ్వు నేను వస్తాం లోపలికి అని చెప్పి ఆయన రక్షించాడని చెప్పి నువ్వు మంచి పనులు చేయకుండా ఉంటే కాదు. అందుకే రోమా సువార్త మై జెన్యున్ రిక్వెస్ట్ అబ్బాయిలందరికీ అమ్మాయిలందరికీ, జనరల్గా అవుట్ సైడ్ ఆఫ్ క్విజ్ నేను అనకూడదు కానీ రోమా సువార్త మీద జరిగే క్విజ్ కష్టమా ఈజీ అయి నేను అనట్లేదు, కానీ రోమా సువార్తను బాగా చదవండి. అదవుతుందా? రోమా పత్రికని పౌలు అన్యులకు రాశాడు. అన్యులు అంటే ఎవరు తెలుసా? మనమే యూదులం కాదు. అంటే బాగా అన్యులు ఆ మ్యాటర్స్ని బాగా డిస్కస్ చేస్తుంది. ధర్మశాస్త్రం ఉందా, ఎందుకు మనకు వర్తించదు, ఎందుకు వర్తిస్తుంది, యేసయ్య ఎందుకు వచ్చాడు, ఎందుకు ధర్మశాస్త్రం, అవన్నీ మై హంబుల్ రిక్వెస్ట్. ర్యాంకుల కోసం కాదు, మార్కుల కోసం కాదు, ఫస్ట్ సెకండ్గా చదవండి, రోమా బాగా చదవండి. అయితే ఇప్పుడు అట్లా చదువుతున్నాం కదా, ఇప్పుడు ఎక్కడికి వచ్చామని అంటే మోషే పర్వతాన్ని ఎక్కాడు. ఎక్కిన మోషే వాగ్దాన దేశానికి వెళ్ళాడా? అది ఇంకో క్వశ్చన్, కానీ మనకు తెలుసు వెళ్ళాడా లేదా అని. ఎక్కడ ఉంటున్నావు? ఆయన గుడారంలోకి అతిథిగా ఉండదగిన వాడెవడు? ఖచ్చితంగా నువ్వు నేనైతే కాదు. అయినా ప్రభువు రక్తం బట్టి, ఆయన రక్త ప్రోక్షణ బట్టి నువ్వు నేను వెళ్తున్నావు. అయితే కంక్లూషన్కి వస్తే ఇప్పుడు వాక్యం మనకి చెప్పాను కదా, మీకు ఫస్ట్ 15వ కీర్తనలోనే చెప్పాను కదా. ఫస్ట్ ఏమో గుడారం అంటాడు. గుడారం అంటే అది పర్మనెంట్ ప్లేస్ కాదు, టెంపరీ ప్లేస్. అయినా వాక్యం ఎండింగ్లోకి వెళ్ళేటప్పటికి వాడు ఎన్నటికీ కదల్చబడడు. క్రైస్తవ జీవితం ఎలాంటిది చెప్పనా? మనందరము మన నైజమే తెలుసు కదా, అమ్మా నాన్న అని ఎట్టా అంటామో దేవుడా అని పుట్టినోడు కూడా అంటాడు. మన నైజం దేవుడిని చేరుకోవాలని ఉంటుంది మనిషికి. అయితే మనిషిని దేవుడు చేరుకోగలడా? చేరుకోలేడు. కానీ ప్రభువుని బట్టి చేరుకుంటున్నప్పుడు ఈ కీర్తనలో మనకి ఎలాగైతే ట్రాన్సిషన్ ఉంది. ట్రాన్సిషన్ అంటే ఏంటి తెలుసా? మార్పు. ఎక్కడి నుండి మారిందంటే గుడారము దగ్గర నుండి కదల్చబడడు అనే ప్లేస్కి వెళ్ళింది కదా. మనం వాక్యం చదువుతూ ఉంటే నాకు 3 ఫేస్లు కనిపించినాయి. అట్లా ఐ విల్ ఎండ్ ఇట్ క్విక్లీ. 3 ఫేసెస్ ఎలా కనిపించినాయి అంటే, ఫస్ట్ దేవుని గుడారంలోకి నువ్వు వెళ్ళాలని అనుకుంటావు. యాజ్ యూజువల్ నా 2 దూతలు ఉంటే కత్తి కాదులే కర్ర పట్టుకొని తగిలిస్తూ ఉంటాయి దగ్గరకు వద్దాం. దాని తర్వాత నేను మొత్తం రాసిందంతా చెప్పట్లేదు, కానీ చిన్న కుమారుడి కథ తెలుసా? వాడు లోపలికి వెళ్దాం కంటే ముందుగా ఎవరు పరిగెట్టుకుంటూ వస్తారు? దేవుని గుడారంలోకి నువ్వు వెళ్ళలేకపోయినా ఎవరు వస్తున్నారు? దేవుడు వస్తుంది. తెలుసా? కథ తెలుసు కదా. 3వ ట్రాన్సిషన్ ఫేస్ ఏం చెప్పనా? ఫస్ట్ ఏంది? గుడారం, నువ్వు వెళ్ళలేకపోతున్నావు. సెకండ్ ఏంది? నేను చూసి దేవుడు వస్తున్నాడు. 3వది ఏందో చెప్పనా? ఆయన ఎక్కడికి వస్తున్నాడు తెలుసా? నువ్వు అతిథిగా అక్కడికి వెళ్ళాల్సింది పోయి ఆయన అతిథిగా నీ లోపలికి వస్తున్నాడు. రిఫరెన్స్లు ఇచ్చి నేను చెప్తా. ఫస్ట్ నువ్వు అతిథిగా వెళ్ళలేవు. దాని తర్వాత ఆయన ఇప్పుడు ఓకే 3 verses 15వ కీర్తన 1వ వచనం, యెహోవా నీ సన్నిధిలో నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? ఆన్సర్ ఎవడు లేడు. దాని తర్వాత 23వ కీర్తన 5వ వచనానికి వస్తే ట్రాన్సిషన్ ఎట్ట అవుతుందో చూద్దాం.
ట్రాన్సిషన్. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం ఎవరు భోజనం పెడుతున్నారంట? జనరల్గా నువ్వు అతిథి అనుకో, నువ్వు మా ఇంటికి అతిథిగా వస్తే నేను నీకు భోజనం పెడతాను, నువ్వు నాకు పెడతావా? నువ్వు దేవుని దగ్గరికి అతిథిగా వెళ్ళాలని అనుకున్నా నువ్వు వెళ్ళలేకపోతున్నావు. కానీ ఇప్పుడు దేవుడు నీ దగ్గరికి వచ్చి నీకేం పెడుతున్నాడంట? అప్పుడు నువ్వు దేవునికి అతిథి అయ్యావు, దేవుడు నీకు అతిథి అవ్వలా. ట్రాన్సిషన్ చూస్తున్నారా? తండ్రి పరిగెట్టుకుంటా కుమారుని కలవడం ఏంటి? మన వాళ్ళకి చేస్తారు అసలు. మనకి ఏమంటారు, ప్రేమ కన్నా ఏమంటారు, కరెక్ట్ పదం గుర్తురావట్లా, పరువు ముఖ్యం. దావీదు అక్కడ వృద్ధుల కంటే నాకు ఎక్కువ జ్ఞానం కలగదని అంటే, పాపం రాసుకున్న వాళ్ళు ఎట్లా అంటే 119 దావీదే రాశారా అని అనడానికి దావీదే రాసుంటాడమ్మా, ఇంకెవరు అంత అనుభవాలు ఎవరిని రాయలేము. అంటే 119 మీద దావీదు కీర్తన ఉండదు, కానీ చాలామంది దావీదే రాశారని అంటాం. మనం కూడా దాన్ని తీసుకున్నాం. ఫస్ట్ ట్రాన్సిషన్ ఫేజ్ ఏంటి? నువ్వు గుడారంలోకి నువ్వు అతిథిగా వెళ్ళాలి. రెండోది ఏంది? ఆయన గుడారం నుండి నీ కోసం వస్తున్నాడు. మూడో ఫేజ్ చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. రెవల్యూషన్ 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. ఇదే రెఫరెన్స్ యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా ఉంది. ఎక్కడి నుండి ఎక్కడికి మారాం? ఆతిథ్యము అని అంటాం. ఆతిథ్యం అనగానే అతిథి దేవో భవ, వాడిని దేవుడిలాగా నువ్వు చూడాలి, దేవునికి ఇచ్చినంత రెస్పెక్ట్ ఇవ్వాలి, భోజనం ఇవన్నీ పెట్టాలి. నువ్వు దేవుని మందిరంలోకి అతిథిగా వెళ్తే దేవుడు నీకు పెట్టాలి కదా. కానీ వెళ్ళగలుగుతున్నావా అని చెప్పి పందుల ఆహారం తింటావా? పందులకు పెట్టే ఆహారం. చిన్న కుమారుడు వెళ్తున్నాడు. ఎట్లాగెళ్ళాడు? నేను ఒక దాసుడుగా వెళ్తానంటే, దాసుడని నన్ను పిలువడట తన దాసుడని నేను పిలువట్లా. కుమారుడుగా ఆయన చూసి వాడు అతిథిగా వెళ్ళాలి. ఆకలి మీద ఉన్నావు, లోపలికి వెళ్ళాలి, ఆయన ఆతిథ్యం ఇస్తాడు, అన్నం పెడతాడు. ఆకలి మీద ఉన్నావు. కానీ దూతలు ఏం చేస్తున్నారు? కర్రతో తగిలిస్తున్నారు. అసలు రే మమ్మల్నే తప్పులు చూపిస్తాడు రా అంటే, నువ్వెంత రా నిమిత్త మాత్రుడివి అని దూతలు మనల్ని తిడుతుంటే, దేవుడు ఎంత ఆకలితో ఉంటావురా అని చెప్పి ఎక్కడ భోజనం పెడుతున్నాడు? శత్రువుల ఎదుట భోజనం పెడుతున్నాడు. నిన్ను ఆయన అతిథిగా తీసుకుంటున్నాడు. అది కాకుండా మూడో స్టేజ్ ఎక్కడికి వచ్చింది? ఆయన హృదయం అనే తలుపు తడుతున్నాడు. ఎందుకు తడుతున్నాడు? ఎవరికి తడుతున్నాడు? ఇంకో విషయం, తట్టి ఒకవేళ కనుక వాడు తలుపు తీస్తే వాడితో నేను భోజనం చేస్తాం. క్రైస్తవ జీవితం కనిపిస్తుందా ఈ కీర్తనలో? రక్షణ సిద్ధాంతం కనిపించింది అంటే అని అనుకొని ఉంటారేమో. ఏ భేదము లేదు, ఎవడు గుడారంలోకి వెళ్ళలేడు. దేవుడే అక్కడి నుండి నీకోసం దిగి రావాలా, నీకోసం దిగి వచ్చి నీకు అన్నం పెట్టాలి. మళ్ళీ నువ్వు దేవుని దగ్గరికి అతిథిగా వెళ్దామనంటే దేవుడు నీకు పెట్టాల్సింది పోయి నువ్వు ఆయన పెట్టాల్సింది ఆయన నీకు పెట్టాల్సింది. వాక్యం క్రైస్తవ జీవితాన్ని చూపిస్తుంది. 15వ కీర్తన. గుడారములో నువ్వు వెళ్ళడానికి బదులు ఆయన నీ హృదయంలోకి వచ్చి నువ్వెన్నటికీ కదల్చబడు. వాక్యం అర్థమైందా? వింటున్నారా? ఫేస్ ఎట్లా ఉన్నాయి? అయితే మీకు ఇంకొక జిమ్మిక్ చెప్పనా? ఇప్పుడు దేవుడు చూశాడు, దేవుని దగ్గర నువ్వు వెళ్ళాలి, వెళ్ళలేకపోయావు, ఆయనే నీకోసం వచ్చాడు. సరే, ఇవన్నీ మనకి ఇవన్నీ మనకి దేవుడు వచ్చి నీ ఆకలిని అంతా తీర్చేసిన మెయిన్ కండిషన్ సాటిస్ఫై అవ్వాల. ఏంటి కండిషను? గుడారంలోకి నువ్వు ఎక్కాలి. అదే అడుగుతున్నా. వాక్యం కంక్లూషన్ అయిపోయింది. ఏంటి? 3 ఫేసెస్. ఏం ఫేస్లో? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాల్సింది, నువ్వు వెళ్ళలేవు, దేవుడే నీకోసం రావాలి, ఆయనే నీకు పెట్టాలా. అది అయితే ఇంకొక ఆల్టర్నేట్ కంక్లూషన్ ఇది కూడా రాసా కొద్దిగా. కండిషన్ అయితే ఏంటి? అక్కడికి ఎక్కాలి నేను కదా. మీకు బైబిల్లో చిన్న కథ చెప్తాను నేను. ఉజ్జా అని ఒకడు ఉండేవాడు. ఒక్కడు అని అనకూడదు, మంచి వ్యక్తి. మందసం కింద పడిపోతుంది అని చెప్పి ఏం చేస్తాడు? ఏమన్నా దొంగతనం చేద్దాం అనుకుంటాడా? ఏం చేస్తాడు? పట్టుకోగానే ఏమవుద్ది? యెహోవా అతన్ని మొత్తగా గుడారంలో నువ్వు వెళ్ళాలనుకో, దేవుడు ఇవన్నీ చేసిన
గుడారంలో నువ్వు వెళ్ళాలనుకో, నువ్వు ఒక అన్యుడివే. ఇటువంటి మంచి క్వాలిటీస్, వాడు చెలికానికి కీడు చేయడు, అబద్ధాలు చెప్పడు, నిష్కల్మషంగా నిర్దోషిగా బతికి ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకపోయినా గుడారంలో పనిచేసే వాళ్ళు ఎవరు? గుడారంలో మందిరంలో పనిచేసే వాళ్ళు ఎవరు? మీకు బైబిల్ తెలీదా? లేకపోతే అర్థం కావట్లేదా? మందిరంలో పనిచేసే వాళ్ళు ఎవరు? లేవీలు. అర్థమవుతుందా? దావీదు రాజు. దావీదు దేవుడిని క్వశ్చన్ అడుగుతున్నాడు, నీ గుడారంలో ఎవరు ఉంటారయ్యా అని. అంటే దేవుడు ఆన్సర్ ఇచ్చాడు. ఈ అన్నీ దావీదు ఏ మనిషి చేయలేడు. సరే, దావీదు పాటించేశాడని అనుకున్నా వెళ్ళగలుగుతాడా మందిరంలోకి? ఎందుకు వెళ్ళాడు? వెళ్ళే ప్రతివాడు ఎవరై ఉండాలి? ఇప్పుడు అసలు నువ్వు నేను వెళ్తామా? లేవీడై ఉండాలి. లేవి గోత్రంలో పుట్టై ఉండాలి. లేవి ఇప్పుడు జనరల్గా నువ్వు చేసే పని బట్టి నీకు గోత్రం ఉండదు. నువ్వు ఎందులో పుడతావో ఆ గోత్రం కింద ఉంటావు. లేవి గోత్రానికి ఇశ్రాయేలీయుల్ని 12 గోత్రాలుగా విభజించినప్పుడు వాళ్ళకి ఒక స్వాస్థ్యం లేదు. మోషే ఏం చెప్తానంటే లేవీయులకి ఒక స్టేట్ అనేది లేదు, దేవుడే వాళ్ళ స్వాస్థ్యం అని అంటాడు. ప్రాబ్లం అయిపోలా. ఇవన్నీ నువ్వు పాటించలేవు. దేవుడు నీ కోసం వచ్చినా, దేవుడు అంతా వచ్చాడు. కానీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? గుడారంలోకి నేను వెళ్ళాలి, మందిరానికి నేను ఎక్కాలి, పర్వతాన్ని నేను అధిరోహించాలి. అధిరోహించడానికన్నా నువ్వు ఇవన్నీ పాటించలేకపోయినా సరే పాటించావని అనుకుందాం. వెళ్ళడానికి నువ్వు ఎవరై ఉండాలి? లేవీడంటే నువ్వు చేసే పని బట్టవు కదా. దావీదు దేవుని హృదయ ఇష్టానుసారుడు, హృదయం చొప్పున నడుచుకునేవాడు అని చెప్పి లేవీడా? ఉజ్జా దేవుడికి చాలా ఇష్టమైన వాడు, దేవుని మందసం పడిపోతుందబ్బా అని పట్టుకోవాలని వెళ్ళిన వాడు ఏమయ్యాడు కదా. ఇవన్నీ నువ్వు పాటించి దేవుడు నీ కోసం వచ్చి నువ్వు ఎక్కడికి గుడారంలోకి వెళ్ళాలని అనుకున్నా లేవి గోత్రంలో పుట్టుండాలి. దానికోసం సంఖ్యాకాండం 3వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు, లాస్ట్ అండ్ ఫైనల్ వర్స్. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాడు. యెహోవా మోషేకి ఇట్లా సెలవిచ్చాడు, నీవు లేవి గోత్రికులను తీసుకుని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు, అహరోనుకు వాళ్ళు పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలవబెట్టుము. వారు ప్రత్యక్షపు గుడారమును ఎదుట, వారు గుడారము ఎదుట మందిరపు సేవ చేయవలెను. ఏం సేవ చేయాలి? సరే, అతిథి అన్నాడు కాబట్టి సేవ అయిపోయారు అనుకోండి. కానీ నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళి ఉండగలుగుతామా? వాక్యం మనం చెప్పిద్ది, ప్రభువును బట్టి అన్ని దేశాల్లో నుండి ఎంతమంది వచ్చినా, వాళ్ళు యూదులైనా ఎవరైనా మనల్ని ఎలా చేశాడంటే యాజకులైన రాజ సమూహంగా చేశాడు. నువ్వు నేను ఎక్కలేము, పుట్టలేదు కదా. మీకు ఒకసారి చిన్న కథ చెప్పాను, గుర్తుందా? పెద్దపల్లి 6లో రాజు గురించి, రాజుకు ఉండాల్సిన ఉత్తమ క్వాలిటీస్ ఉంటాయి. శౌర్య గుణం, ధైర్య గుణం, ఏమంటారు, బలమైన గుణము, దాన గుణము, ధైర్య గుణం, ఇవన్నీ ఉన్నా ఏం గుణం ఉండాలి? వంశగుణం అనేది ఉండాలి. వంశగుణం అని అంటే వాళ్ళ నాన్న కూడా రాజై ఉండాలి. ఎంత ధైర్యశీలైనా, ఎంత గొప్పవాడైనా వంశగుణం అనేది ఉండాలి రాజు అవ్వడానికి. అలాగే నువ్వు దేవుని మందిరంలోకి వెళ్ళిపోదామన్నా, దేవుని యొక్క ఏమంటారు గుడారంలోకి వెళ్ళిపోదామని నీకు ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నా ఎవరి వై ఉండాలి? యాజకుడి వై ఉండాలి. ఆయనతో సహవాసం, గుడారంలో అతిథి, సరే అతిథి వదిలే, అసలు గుడారంలో దేవునితో సహవాసం చేయడానికి ఎవరై ఉండాలి? నువ్వు లేవి గోత్రంలో పుట్టినవాడి వై ఉండాలి. దాన్ని కూడా ప్రభు ఏం చెప్పాడు? యేసుక్రీస్తునందు మనలందరినీ దేవుడు రాజులైన యాజక సమూహంగా చేశాడు. ప్రభు మన కోసం ఈ పని చేసేసాడు. పరిశుద్ధుడు 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 అని చెప్పి దేవదూతలు కొలుస్తూ ఉంటే, వాళ్ళు తలగప్పుకొని ఆరాధన చేస్తుంటే నువ్వు తలెత్తుకొని ఎట్ట ఆరాధన చేస్తున్నావు? ప్రభు యొక్క రక్తాన్ని బట్టి చేస్తున్నావు కదా. క్రైస్తవ జీవితంలో నువ్వు కొండెక్కే స్థితిలో ఉన్నావా? ప్రభు నీ కోసం వచ్చే స్థితిలో ఉన్నావా? ఆయన నీ హృదయంలోకి వచ్చి నువ్వు ఆయనకు పెట్టే స్థితిలో ఉన్నావా? ఆలోచించు. దేవుడి భాగాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.